Yeah, Swetaji, over to you. Yeah. Good afternoon, everyone. iTech India welcomes all the participants for today's Regional Distance Learning Seminar Series. Today's topic is Step Up Adherence Counseling, and the speaker is Dr. B. Ravi Kumar, sir. Dr. B. Ravi Kumar, sir, is a public health specialist currently associated with iTech India, and he's supporting the CST division at NACO. We welcome you, sir, for today's session and request you to start the session. Yeah, thank you so much, Swetaji, and good afternoon, Andarki. So, ఇవాళ సెషన్ I think participants తక్కువ పర్లేదు. I will start the session because it's getting late. So, step up adherence counseling మీద today's session will be, it's a మనకు డిస్టెన్స్ లెర్నింగ్ సెమినార్ రీజనల్ కింద తీసుకుంటే మనకు తెలంగాణ స్టేట్ కి చెప్పమని చెప్పారు. సో ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. అండ్ సో మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ అంటే మనకు when we talk about the PLHAVs and the ART treatment, but when it comes to the treatment part is purely technical. So అది పేషెంట్ కి మనం మందులు ఇస్తాం బాగానే ఉంది, అండ్ ఇట్స్ అండ్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, అది కూడా మనకు తెలుసు. లైక్ ఇట్స్ ఎ క్రానిక్ డిసీజ్ నౌ డేస్, ఇస్ నో మోర్ ఏ థ్రెటనింగ్ డిసీజ్, అది తెలుసు మనకి. మందులు ఇచ్చేస్తాం, లైఫ్ లాంగ్ వాడమని చెప్పేస్తాం. లైక్ మనము డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కి ఎలా చెప్తాం అలా చెప్తూ ఉన్నాం. దట్స్ ఫైన్, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మానిటరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ పేషెంట్ సప్రెస్ అవ్వలేదు అనేది దట్ బికమ్స్ మేజర్ ఫ్యాక్టర్. సో దానికి మనం ఏం చేయాలి, దాన్ని ఎట్లా మానిటర్ చేయాలి, సో దాని గురించి విల్ టాక్ మోర్ ఇన్ లెంత్ అబౌట్ ద స్టెప్ అప్ అడ్హరెన్స్ కౌన్సిలింగ్. సో మనకి ఇంతకుముందు ప్రోగ్రామ్లు ఎవరైతే the senior most people who have been there in the program right from the ART beginning, ఎప్పుడైతే స్టార్ట్ చేసాం 2004 నుంచి స్కేల్ అప్ అవుతూ ఇప్పుడు ప్రెసెంట్ 712 ART సెంటర్స్ అండ్ ఉన్నాయో అక్కడ ఏదైతే మనకి ART ఇనిషియేట్ చేస్తున్నామో. ఓకే, సో పీపుల్ బైట్ హవ్ సీన్. సో మనం ఏంటంటే ఇప్పుడు ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేసేవాళ్ళము, అండ్ వీ యూస్ టు టాక్ అబౌట్ అడ్హరెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ బియాండ్ దట్ కొత్తగా మనము ఎన్హాన్స్డ్ అడ్హరెన్స్ కౌన్సిలింగ్ అండ్ స్టెప్ అప్ అడ్హరెన్స్ కౌన్సిలింగ్ అనే ఈ టర్మ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అది ఏంటి అసలు, అది మీన్ హౌ మచ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, సో దాని మీద విల్ డిస్కస్ మోర్ ఇన్ లెంత్ అబౌట్ ఇట్. సో సెషన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసేసి మనకి ఏంటంటే పిఎల్హెచ్ఏని ఎలా మానిటర్ చేయాలి, అడ్హరెన్స్ ఎలా మానిటర్ చేసుకోవాలి, అండ్ పిఎల్హెచ్ఏ ఎవరైతే అన్సప్రెస్డ్ వైరల్ లోడ్ ఉంటారో వాళ్ళకు ఎన్హాన్స్డ్ అడ్హరెన్స్ కౌన్సిలింగ్ స్కిల్స్ ఏంటి, అసలు మనం ఏ విధంగా మన పేషెంట్స్ ని కౌన్సిల్ చేయాలి once they are identified that they are having unsuppressed viral load, and what is basically U is equal to U. So before we go into the session, I request Swetaji and Kiranji to go ahead with the pre-test first, and then we go into the session. RDLS, we don't have a pre-test, sir. We don't have a pre-test? Fine. Sure. Okay, thank you. So we'll go ahead with the session then. So first thing, when we talk about the monitoring of the PLHA and ART, so I want క్విక్లీ ఇన్ ద చాట్ బాక్స్, మీరు ఒక పేషెంట్ ని మానిటర్ చేయాలంటే, ఒక రియారిటీ ట్రీట్మెంట్ కి ఎవాల్యుయేట్ చేస్తున్నాం అంటే పేషెంట్ లో ఏ క్రైటీరియా మనం తీసుకుంటాం, పేషెంట్ ఈజ్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్ అన్నప్పుడు ఏ క్రైటీరియా మనం ఆలోచిస్తుంటాం. జస్ట్ క్విక్లీ ఇన్ ద చాట్ బాక్స్. క్విక్లీ ఇన్ ద చాట్ బాక్స్ ప్లీజ్. పేషెంట్స్ ని మనము ఏ ఇండికేటర్స్ మానిటర్ చేస్తాం? ఎక్సలెంట్. వైరల్ లోడ్ అండ్ CD4 clinically stable. Yes. Adherence, excellent. Adherence already we captured that. Clinical, yes, clinically stable. Viral load, CD4, excellent. So manamu yeah, I think we almost got all the answers. So OIs, yep, when we say clinical, that comes into part. For a screening is a screening symptom screening antam ఇది. So patient treatment కి రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది how do we monitor it? So మనము ప్రోగ్రామాటికల్ గా తీసుకుంటే మనం ఎట్లా చూస్తాం, పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడు. one is your virological. So you said virological monitoring is most important, and immunological, where it comes as a CD4 count monitoring is most important, and then comes your clinical monitoring. So మనం ఎప్పుడైనా పేషెంట్ పాతకాలంలో మన టర్మ్స్ మాట్లాడేవాళ్ళం, వైరలాజికల్ ఫెయిల్యూర్ అంటుంటాము, ఇమ్యునాలజికల్ ఫెయిల్యూర్ అంటుంటాము, క్లినికల్ ఫెయిల్యూర్ అంటాం. సో when the patient is failing immunological, when you say that CD4 count is going down. So when you say virological failure, the patient is not responding to treatment, or the viral load continuously is
being results ఎప్పుడు కూడా మనకు more than 1000 వస్తూ ఉన్నాయి. So patient is not suppressed at all. So that's virological. So clinically you say when your patient is developing more of the OIs part of it. So patient new clinical event. So కొత్తగా వచ్చే patient మనం we also monitor the patient for the adverse drug reactions ఏమున్నాయి, the OIs part ఏముంది, అండ్ ఐరిస్ ఏమైనా డెవలప్ అవుతాయి అంటే మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు పేషెంట్స్ ని ఎలాగా వస్తున్నాయి మనకి ఐరిస్ అనేవి. సో దీస్ ఆర్ ఆల్ ద ఇవాల్యుయేషన్ ఫర్ ద న్యూ క్లినికల్ ఈవెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వి యూజువల్లీ కీప్ ఇట్ సైడ్, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం పేషెంట్ మనకు రివైజ్డ్ గైడ్ లైన్స్ ఏవైతే ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ అండ్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ 2021 అని వచ్చాయి మనకు అన్ని కూడా మీరు దాంట్లో చూస్తూ ఉంటే క్లియర్ గా చెప్తూ ఉంటాడు పేషెంట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏముంటుంది అనేది కమ్స్ టు ద అడ్హరెన్స్ మానిటరింగ్. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను. సో మనకి ఏంటంటే ఒక పేషెంట్ ని స్టార్ట్ చేసినప్పుడు మన ప్రోగ్రామాటిక్ డేటా అట్ ద నేషనల్ ఏం చెప్తుంది అంటే పేషెంట్ ను ఫాలో అప్ ఫస్ట్ 3 months to 6 months is most important. Okay, that is most important. And before that, because starting treatment as I said is very simple, so you rule out everything, every OI and everything, and then you start the patient the treatment. But what is most important when the patient is going to adhere to the treatment is the most important point. So adherence anedi it comes in the picture when each and every step. So when we go for the visit, we keep on telling each and every step right from the care coordinator till the pharmacist to use one word to the patient that మందులు బాగా వేసుకుంటున్నారా, మందులు బాగా వేసుకోండి. అడ్హరెన్స్ గురించి పేషెంట్ కి లాంగ్వేజ్ లో చెప్పామంటే మన అడ్హరెన్స్ ఉందా నీకు లేదా అంటే వాడికి అర్థం కాదు. సో పేషెంట్ కి మనం ఏం చెప్పాలి, డాక్టర్ గారు చెప్పినట్టు మందులు వేసుకుంటున్నారా, చెప్పిన టైంకి వేసుకుంటున్నారా, ప్రతిరోజు వేసుకుంటున్నారా, ఇలా వేసుకుంటేనే మీకు ఆరోగ్యం బాగుంటుంది. సో పేషెంట్ మీకు వైరల్ బాగా తగ్గిపోతున్నప్పుడు ఒకసారి అర్థం కాకపోవచ్చు. సో ఇలాంటి మెడికల్ టెక్నాలజీస్ కాకుండా పేషెంట్కి అర్థమయ్యే భాష మనం చెప్తూ ఉన్నప్పుడు ప్రతి పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ నుంచి టిల్ ద డ్రగ్స్ ఆర్ డిస్పెన్స్డ్ తీసుకున్నప్పుడు మనం చెప్పే ఒక మాట దట్ బికమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్ టు అండర్స్టాండ్ దట్ అడ్హరెన్స్ కంపల్సరీగా లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి. సో దట్ ఈస్ మోస్ట్ దట్ వి సే అడ్హరెన్స్ మానిటరింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో పారామీటర్స్ ఏముంటాయి, ఇఫ్ యూ లుక్ అట్ ఆల్ దీస్ పారామీటర్స్, ఓకే, దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ద గైడ్ లైన్స్, ఆపరేషనల్ గైడ్ లైన్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే, క్లినికల్ ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ ఓపెన్ చూస్తే దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ ద మానిటరింగ్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్టర్ ART ఇనిషియేషన్. సో రెస్పాన్స్ టు థెరపీ ఎలా ఉంది, ఐరిస్ కానీ అదర్ వాయిస్ ఏమైనా ఉన్నాయా, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏమున్నాయా, అడ్హరెన్స్ మానిటరింగ్ ఏమైనా ఉందా. సో ఇఫ్ యూ లుక్ అట్ ఫస్ట్ 3లో మీరు తీసుకుంటే సైన్స్ దానికి తగ్గ మానిటరింగ్ అనేది మనకు క్లియర్ కట్ గా ఉంటుంది. ఓకే, సో రెస్పాన్స్ టు థెరపీ ఇందాక చెప్పాము క్లినికల్, వైరలాజికల్ అండ్ ఇమ్యునాలజికల్ గా చూసుకుంటాము. సో పేషెంట్ బాగున్నాడా, సో వెయిట్ గెయిన్ అవుతున్నాడు, డ్రగ్ అడ్హరెన్స్ ఉంది, వైరల్ లోడ్ తగ్గుతూ వచ్చింది, CD4 పెరుగుతూ వచ్చింది. సో దిస్ హౌ వి మానిటర్ ద పేషెంట్ ఫర్ ద రెస్పాన్స్ టు థెరపీ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఐరిస్ కానీ ఓఐ కానీ ఉందా అంటే మీకు ఏమైనా ఓఐస్ ఉన్నాయా, టీబీ కానీ, CMV రెటినైటిస్ కానీ, క్రిప్టోకొక్కల్ కానీ ఏదైనా ఉందా అన్నప్పుడు మనం దెన్ వి ఆల్సో మానిటర్ ద పేషెంట్ ఫర్ ద ఇందా మీరు అన్నట్లు సిమ్టమ్ స్క్రీనింగ్ చేసుకున్న 4A స్క్రీనింగ్ అండ్ దెన్ క్రాక్ గా అవన్నీ వాడుకొని మనం క్లినికల్ మానిటరింగ్ చేసుకొని ఫస్ట్ 6 months దెన్ వి మేనేజ్ ద పేషెంట్ యాజ్ పర్ ద వాట్ ఎవర్ ద సైన్స్ దట్ హ్యాస్, వాట్ ఎవర్ ద డిసీజ్ దట్ ద పేషెంట్ హ్యాస్. సో క్లినికల్ గా మనం మళ్ళీ దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాం. సో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ సేమ్ లైక్ యూ హ్యావ్ నెఫ్రోటాక్సిసిటీ ఉందా, హెప్టోటాక్సిసిటీ ఉందా, CNS టాక్సిసిటీ ఉందా, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, దెన్ బేస్డ్ ఆన్ దట్ వి మేనేజ్ ద పేషెంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అడ్హరెన్స్ మానిటరింగ్ దిస్ నథింగ్ లైక్ యువర్ సైన్స్ ఆర్ సిమ్టమ్స్ ఏమీ ఉండదు. పేషెంట్ మనం ఏం మానిటర్ చేస్తాం, పేషెంట్ వచ్చినప్పుడు అంతా ఎన్ని పిల్స్ ఇచ్చాము, ఎన్ని పిల్స్ తీసుకున్నాడు, ఎన్ని పిల్స్ మిగిలాయి అని చెప్పి ఒక క్యాలిక్యులేటర్ తీసుకొని మనం వేసి పంపించేస్తుంటాం. బట్ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, సో పేషెంట్ అడ్హరెన్స్ తీసుకున్నాడు జస్ట్ ఈ పిల్ కౌంట్ పిల్ మీద చేసేసుకుంటే మీకు వచ్చేస్తుందా, రాదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూ టాక్ టు ద పేషెంట్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆన్ ఎవ్రీ విజిట్. యూ ఓన్లీ డిస్కస్ మేజర్లీ అబౌట్ అడ్హరెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్. నౌ ద టోటల్ రెజిమెంట్స్ ఆర్ చేంజ్డ్. మేము ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వీ యూస్ టు హ్యావ్ పేషెంట్ ఒక చేతిలో పట్టుకుంటే ఇన్ని పిల్స్ ఉండేవి చేతిలో. నవ్ ఇట్స్ ఓన్లీ సింగిల్ పిల్, మేబీ అపార్ట్ ఫ్రమ్ ఒక మల్టీవైటమిన్ ఇవ్వచ్చు అండ్ అదర్ ఏదైనా ఉంటే దానికి తగ్గ మందులు ఇవ్వచ్చు. బట్ వెన్ ఇట్ టాక్స్ అబౌట్ ART ఇట్స్ ఓన్లీ 1 pill a day. Sorry, 1 pill a day. So taking that pill every day is most important, and everyone knows it's a lifelong treatment. And at the same time, you also have to remember ART is not an emergency drug. So treat the OIs first on to OI management type, and then we come to the ART part of it. And then patient తీసుకుంటున్నాడా లేదా అనేది మనకి ఏమీ ఉండదు ప్రూఫ్ అక్కడ. We don't have any scientific ways to say that the patient is taking medicine on everyday basis. మనం ఎవ్రీడే పేషెంట్ మనం ముందు ఇట్స్ నాట్ లైక్ TB ట్రీట్మెంట్ వేర్ యూ హ్యావ్ డాట్ సూపర్వైజర్స్ గోయింగ్ దేర్ ఎవ్రీడే చూసుకుంటాడు పేషెంట్ ని.
under supervision, the patient is taking medicine. So TB treatment is 6 months or maximum 9 months, and depending on if it is a drug resistant, then maybe an year treatment follow-up. So following up that particular patient for that period is easy when compared to an HIV patient who is lifelong medication, who has to take medication. Okay. It's like same like even diabetes and hypertension, whatever the chronic conditions are, the same way that you are taking, the same way that you are taking medicine, you have to for lifelong. But how do you measure the adherence part of it? It's only when the patient viral load is tested. And మూడు క్రైటీరియా తీసుకున్నాం, ఇమ్యునాలజికల్, క్లినికల్ అండ్ వైరలాజికల్ తీసుకున్నాము. దాంతోపాటు మనం చూసుకుంటున్నప్పుడు వైరల్ లోడ్ తగ్గుతూ వస్తుందా, CD4 పెరుగుతూ ఉందా, OS లో పేషెంట్ is healthy, then we say the patient is adherent. So that is the only one way of monitoring the patients for adherence, right? సో ART ప్రిపేర్డ్నెస్ కౌన్సిలింగ్ లో, సో కౌన్సిలర్స్ ఇక్కడ మనకు ఈ సెషన్ లో ఉన్న కౌన్సిలర్స్ ఉంటే దిస్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ బికాస్ దిస్ ఓన్లీ ద కౌన్సిలర్స్ ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు ఇక్కడ. ఇట్స్ రైట్ ఫ్రమ్ ద కేర్ కోఆర్డినేటర్ టిల్ ద ఫార్మసిస్ట్, ఎవ్రీ వన్ యాక్చువల్లీ టాక్ అబౌట్ adherence, being adherent to the medicine with the patient. But when it comes to counseling and taking the sessions, it's again a counselor's role. ఎవరైతే పేషెంట్ కి అడ్హరెన్స్ మీద చెప్పాల్సి వస్తుందో వాళ్ళకి. సో కొత్త పేషెంట్స్ కి ఎలా కౌన్సిలింగ్ చేయాలి, తర్వాత రెగ్యులర్ గా మనకు ఫాలో అప్ వచ్చే పేషెంట్స్ కి ఆల్రెడీ 6 months మోర్ దెన్ 6 months అని అయ్యేట్టు మనకు వాళ్ళ ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని తెలుసుంటుంది. సో ART ప్రిపేర్డ్నెస్ కౌన్సిలింగ్ మనం తీసుకున్నప్పుడు, సో డే 1, సో మనకు సెషన్ 1 ఏం చేస్తున్నాము, పేషెంట్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాము అండ్ ఇంపార్టెన్స్ చెప్తూ ఉన్నాము, రైట్? సెషన్ 2 అంటే బేసికల్లీ ఫస్ట్ ఫాలో విజిట్, పేషెంట్ ఇనిషియేటెడ్ ART and then he comes for the next month for the follow visit. సో పేషెంట్ ని వి ట్రై టు రీక్యాప్ ద పేషెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రీవియస్, అంటే ఇంతకుముందు చెప్పినవన్నీ ఫాలో అవుతున్నా లేదా ఒకసారి అసెస్ చేసేసి, దెన్ అడ్హరెన్స్ ఎలా ఉంది, దెన్ వి ట్రై టు ఎంకరేజ్ దెమ్ ఇన్ కేస్ దే ఆర్ ఫైండింగ్ ఇట్ హార్డ్ టు ఒక రిమైండర్ పెట్టుకొని పిల్స్ వేసుకోవడానికి అట్లా ప్రాబ్లం వచ్చేస్తుంది. సో వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ టు టేక్ ద మెడిసిన్స్, ఓకే, and we tell them that the 6 months viral load test will be conducted, that will tell you where you are responding to treatment or not అని చెప్పటం అన్నది. And we talk about session 2 lo వచ్చేసరికి we talk about U is equal to U message, that we'll deal it later in the session. సో నాన్ అడ్హరెంట్ గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో అన్సప్రెస్డ్ వైరల్ లోడ్ ఉంటే ఇష్యూస్ ఏముంటుంది, ఓకే. సో బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ ద పేషెంట్ అండ్ ద కౌన్సిలర్, దెన్ ద కౌన్సిలర్ విల్ ట్రై టు రివైజ్ the adherence plan based on the feedback. So patient ki ఏమేం barriers, that we look in the coming sessions. Patients కి ఎలాంటి barriers ఉంటాయి, so how do we address those barriers? So this is most important, okay. So ఆగే సెషన్ 3కి వచ్చినప్పుడు we talk more about previous 2 sessions ఎలా జరిగాయి, now how the patient is responding, how the patient is now adhering to the medicine. So this is how the session 3 can be planned. So session 4 వచ్చే వరకు then we talk about more about the goals in terms of the viral load suppression and leading a హెల్తీ లైఫ్. సో ఈ సెషన్ 4 అంటే యూజువల్గా మనం ART స్టార్ట్ చేసేటప్పుడు గైడ్లైన్స్ లో ఏమంటాడంటే 4 sessions మినిమం పేషెంట్ కి చేయాల్సి వస్తుంది, ఓకే. 4 sessions దట్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ ఆర్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ప్రిపేర్డ్నెస్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు. సో అదే విధంగా మన ప్రిపేర్డ్నెస్ కౌన్సిలింగ్ 7-point కౌన్సిలింగ్ టూల్ అనేది గైడ్లైన్స్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కౌన్సిలర్ సిట్టింగ్ అట్ ద ART సెంటర్. సో 7-point కౌన్సిలింగ్ టూల్ లో మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 లో 7 steps ఇస్తాడు. స్టెప్ 1 లో ఏం మాట్లాడాలి, ఓకే. సో స్టెప్ 2 లో ఏం మాట్లాడాలి, అండ్ ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఒక్కసారి గైడ్ లైన్స్ తీసి ఒక్కసారి మీరు ఈ 7-step కౌన్సిలింగ్ టూల్ మనము ప్రిపేర్డ్నెస్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా పేషెంట్ తో ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వస్తుంది. అదే విధంగా ఈ టూల్ మీరు ఆపరేషన్ గైడ్ లైన్స్ లో ఓపెన్ చేసి ఈ 7-point కౌన్సిలింగ్ టూల్ ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ తీసి it is important to keep it on the desk of the counselor so that you don't miss any point when you talk to the patient. So this is most important. So this will give a confidence for the patient that, okay, this is what I understood about the treatment part of it. I know that now I am infected with HIV. So, but no, there is nothing to worry. And a confidence అనేది ఒకటి మనము క్రియేట్ చేయగలగాలి పేషెంట్ లో. సో దట్స్ హౌ ది 7-point కౌన్సిలింగ్ టూల్ విల్ హెల్ప్ యూ టు prepare the patient for taking the medicine, being adherent to the treatment. Okay, so adherence, and we all know why it is most important. So adherence is most important, ఒకటి viral load suppression చేయడానికి, and definitely immunological clinical outcomes by that way, and drug resistance లేకుండా చూడడానికి, and reduce the risk of transmitting HIV. So U is equal to someone who is adherent, someone whose viral load is no less than 1000 or target not detected, so they have the minimal chances of transmitting the HIV sexually, point గుర్తుపెట్టుకోండి, sexually only, sexually
టు ద అదర్ పర్సన్. సో అందుకని మనము ఆ యూ ఈజ్ ఈక్వల్ టు యూ అనే ఒక మెసేజింగ్ అనేది మనం వాడుతూ ఉంటాం. అండ్ అడ్హెరెన్స్ ఎప్పుడెప్పుడు వేస్తారు, షుడ్ బి అసెస్ రొటీన్లీ రీఇన్ఫోర్స్డ్ ఇన్ బై ఎవ్రీ వన్ ఇన్ హెచ్ఐవి కేర్. ఇందాక చెప్పాను, ఇట్ షుడ్ బి రీఇన్ఫోర్స్డ్ బై ఎవ్రీ వన్ ఇన్ హెచ్ఐవి కేర్ అట్ ద టైమ్ ఆఫ్ ఈచ్ పేషెంట్స్ విజిట్ టు ద ART center. సో ఎవ్రీ వన్ ఇన్ ద సెన్స్ కేర్ కోఆర్డినేటర్ దగ్గర స్టార్ట్ అయ్యేసేసి దెన్ హీ మూవ్స్ ఆన్ టు యువర్ స్టాఫ్ నర్స్, హీ మూవ్స్ టు కౌన్సిలర్ నుంచి మెడికల్ ఆఫీసర్ వెళ్తున్నాడు, మెడికల్ ఆఫీసర్ నుంచి మళ్ళీ ఇన్ కేస్ ల్యాబ్ టెస్ట్ ఆర్ దేర్, దెన్ హీ గోస్ టు ల్యాబ్ టెస్ట్, దెన్ హీ గోస్ టు ఫార్మసీ అండ్ దెన్ హీ గోస్ టు ద మందులు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఎన్ష్యూర్ చేయాలి దట్ ద అడ్హెరెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ చెప్తున్నాం. అండ్ అదే విధంగా అడ్హెరెన్స్ కు సంబంధించి మీరు ఎటువంటి ఐఈసీ మెటీరియల్ మీరు సెంటర్లో డిస్ప్లే చేసినా దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. పేషెంట్ వెయిటింగ్ హాల్లో మందులు నేనంటే ఆల్మోస్ట్ లైక్ కంట్రీ వైడ్ చాలా సెంటర్స్ చూసింటాను. సో ఎక్కడ కూడా అడ్హెరెన్స్ మీద ఒక పోస్టర్ ఇలాగా వెయిటింగ్ హాల్ ఎక్కడ కనపడదు. అంటే మందులు మీరు క్రమం తప్పకుండా తీసుకోవాలి, డాక్టర్ గారు చెప్పిన ప్రకారము, చెప్పిన టైంలో, చెప్పిన మోతాదులో తీసుకోవాలి అని ఒక మెసేజ్ తీసుకోవడం ఇంపార్టెంట్. తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి అని ఒక చిన్న హ్యాండ్ రిటర్న్ లో లోకల్ లాంగ్వేజ్ లో రాసి మీరు పెట్టినా కూడా దట్ గివ్స్ మోర్ వాల్యూ ఫార్ ద పేషెంట్స్. ఎవరైతే వచ్చి వెయిటింగ్ హాల్ లో కూర్చొని చూస్తారో వాడికి అక్కడ పాయింట్ ఆల్రెడీ హీ ప్రిపేర్స్, ఓకే మందులు ఇలా తీసుకోవాలి, ఓకే 95% కంటే ఎక్కువ అడ్హరెన్స్ ఉండాలి, నేను హెల్తీగా ఉండాలి అనే దానికి ఒక కమ్యూనికేషన్ మెటీరియల్ ఏదన్నా సరే మీరు అక్కడ అట్లీస్ట్ పెట్టగలిగితే దట్ విల్ బి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద పేషెంట్స్. యూ కెన్ లుక్ అట్, యూ కెన్ సి కొన్ని చోట్ల they have a creativity on motivating and mobilizing the patients to be adherents. ఇలాంటి మెసేజెస్ మీ స్టాఫ్ తో కూర్చొని ఎలా రాస్తే పేషెంట్ బాగా అర్థమవుతుంది, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అనేది యూ కెన్ టేక్ యువర్ ఓన్ కాల్. దర్ ఇస్ నో నథింగ్ లైక్ ఇట్లానే రాయాలని ఎక్కడ ఉండదు. ఓకే, సో యూ కెన్ యాక్చువల్లీ మేక్ యువర్ ఓన్ డెసిషన్స్ ఆన్ హౌ టు కమ్ అవుట్ విత్ most reinforcing messages for the patient to understand and to be adherent for the ART. So that is most important. So we know why the adherence is basically needed and what checklists are needed to identify treatment adherence. So patient మనం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాము, how much time do we really spend, అవునా? సో మీరు గైడ్ లైన్స్ లో చూసే ఉంటారు దట్ పేషెంట్ సెంట్రిక్ అప్రోచెస్ ఫాలో అవ్వాలి, రైట్? బట్ పేషెంట్ సెంట్రిక్ అప్రోచెస్ అంటే ఏంటి? హౌ డు వి యాక్చువల్లీ కేటగరైజ్ ద పేషెంట్స్? నేను ఒక పేషెంట్ ఫోకస్ చేయాలంటే దెన్ ఐ షుడ్ హ్యావ్, వై షుడ్ ఐ ఫోకస్ ఆన్ దట్ పేషెంట్? ఐ హ్యావ్ 100 మన ఓపీలు చూసుకుంటే మేబీ ద హై లోడ్ సెంటర్స్ లైక్ ఉస్మానియా గాంధీ కానివ్వండి, మీరు పెద్ద పెద్ద సెంటర్స్ తీసుకోండి, వరంగల్ కానివ్వండి, ఇలాంటి సెంటర్స్ తీసుకుంటే గాలి పీల్చుకోవడానికి టైం ఉండదు మనకు ఒక్కసారి. బట్ వై దట్ లోడ్ ఈస్ కమింగ్ దేర్? వై షుడ్ ఎవ్రీ పేషెంట్ కమ్ టు అస్ ఎవ్రీ డే? యూ డోంట్, మనకు అంత అవసరం లేదు కదా. సో పేషెంట్ కి ఎలా కేటగరైజ్ చేసుకోవాలి దట్ వి డిస్కస్ లేటర్. సో వాట్ చెక్ లిస్ట్ నీడ్ టు ఆర్ నీడెడ్ టు ఐడెంటిఫై ద ట్రీట్మెంట్ అడ్హెరెన్స్. సో ఆన్ టైం పిల్ పికప్, పేషెంట్ ఆన్ టైం పికప్ వస్తున్నాడా లేదా, ఎన్ని డోసులు మిస్ అవుతున్నాడు లాస్ట్ విజిట్ లో, కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇంటర్వెల్లో తీసుకుంటున్నాడా లేదా, ఎందుకు ఒకవేళ తీసుకోకపోతే ఎన్ని అవర్స్ డిలే ఉంటుందో కనుక్కోండి. ఓకే, ఎందుకు మిస్ అవుతున్నాడు, ఎందుకు డోసెస్ తక్కువగా తీసుకుంటున్నాడు, ఎందుకు నాన్ అడరెంటున్నాడు. సో టేక్ దట్ పాయింట్స్ అండ్ టైమింగ్స్ అండ్ డోసేజ్ ఆఫ్ కంకరెంట్ మెడికేషన్. సో సపోజ్ ఇఫ్ ఐ ఆస్క్ టు పుట్ అప్ ఇన్ ద చాట్ బాక్స్ కామన్ రీజన్స్ ఏం చెప్తుంటారు యూజువల్ గా మనకు పేషెంట్స్ పిల్ పికప్ కు మందులు వేసుకోలేదు అంటే చెప్పే కామన్ రీజన్స్ ఏముంటాయి? జస్ట్ చాట్ బాక్స్ కొన్ని పాజిటివ్ పెట్టేయండి ఒకసారి చూద్దాం. అంటే కామన్ రీజన్స్ ఏమొస్తాయి మనకి, మీరు మందులు ఎందుకు వేసుకోవట్లేదు అంటే? చాట్ బాక్స్ లో పెట్టండి ప్లీజ్. పేషెంట్ నుంచి కామన్ రీజన్స్. One, we are looking at why the patient is not taking medicines, and మనము పేషెంట్ ని ఇన్ కేస్ వై యు ఆర్ నాట్ టేకింగ్ మెడిసిన్ అన్నప్పుడు పేషెంట్స్ ఇచ్చే కామన్ రీజన్స్ ఏంటి? ఫర్గాటెన్, ఫీలింగ్ హెల్తీ, ఫైన్, ఇంకా and we're all most experienced team sitting in this particular session. మనము చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు మీ దగ్గర మోర్ దెన్ 15 years మన ప్రోగ్రామ్ లో ఉన్నాం, యాక్టివ్ ప్రోగ్రామ్ లో. సో పేషెంట్స్ ఇచ్చే కామన్ రీజన్స్ చెప్పండి చాలా మంది. ఎందుకు వేసుకోవట్లేదు బాబు అంటే ఏం చెప్తారు? మూడే వచ్చాయి, దాదాపు 35 మంది ఉన్నారు ఇక్కడ. ఫీలింగ్ హెల్తీ, బిజీ, స్టిగ్మా. ఓకే, అంతేనా?
Side effects, very good. Attending functions. ఇంకా స్టిగ్మా ఎవరిని చూస్తారేమో అని ఏదో ఊరు వెళ్ళాము, ఫంక్షన్ వెళ్ళాము, మర్చిపోయాను తీసుకెళ్ళిన టాబ్లెట్లు, ట్రావెల్ చేస్తున్నాను, ఇంట్లోనే ఉన్నా కానీ మర్చిపోయాను, నాకు తెలియదు ఎలా తీసుకోవాలని తెలీదు. ఓకే, వెరీ గుడ్. సో these are the common reasons usually patients give when they say that ఎందుకు తీసుకోలేదు అంటే that we have forgotten. Yeah, absolutely. So how do we actually know side effects? Yeah. So how do we actually address these things? So patient యొక్క barriers ఎలా ఉంటాయి అడ్హరెన్స్ చేయడానికి, వాళ్ళు ఇచ్చే రీజన్స్ ఏంటి, వాళ్ళ బ్యారియర్స్ మనం ఎలా అడ్రస్ చేయాలి? సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా చూస్తాం మనం బేసికల్లీ? సో వన్ వి లుక్ అట్ అటెండెన్స్, ఇది అందరికీ తెలుసు, రైట్? అటెండెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎన్ని ఇచ్చామో, ఎన్ని తీసుకోవాలి, ఎన్ని మిగిలాయి ఆ పీరియడ్ లో, 1/100 కొట్టేస్తే వచ్చేస్తాయి, అవునా? సో టోటల్ నెంబర్ ఆఫ్ పిల్స్ దట్ ద పేషెంట్ హ్యాస్ యాక్చువల్లీ టేకెన్ divided by total number of pills that should have been taken during that period into 100, you get a percentage. So that is equal to ఎన్ని ఇచ్చాము, ఎన్ని మిగిలాయి, ఎన్ని తీసుకోవాలి అని చెప్పడం అన్నది. ఓకే, Swetaji and Kiranji, Pravinji, sorry, app is active now, the adherence calculator? Yes, Yes. it is active. I'll share the link, sir. Yeah, please share the link after the session so that మీకు ఒక యాప్ కూడా ఉంది which is which has been developed by ITech and చాలా మంది కౌన్సిలర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఆ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో అటెండెన్స్ క్యాలిక్యులేషన్ మీకు ఈజీ అవుతుంది, దట్స్ వన్ థింగ్. బట్ దానికి న్యూమరేటర్ డినామినేటర్ అన్నది మనం ఇవ్వాలి. సో దాంట్లో మీకు ఫార్ములా ఉంటుంది సింపుల్ గా. సో మీకు ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ పిల్ ఆప్షన్ ఉంటుంది, మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు జస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ మీరు ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది. సో దట్ బికమ్స్ ఈజీ అండ్ హ్యాండీ. మీరు ఇమీడియట్ గా చూసుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు డూ ఏ కౌంట్ అండ్ దెన్ లెక్క పెట్టుకొని చేసుకోవడం, అట్లా టైం టేకింగ్ ఏమి ఉండదు అది. సో ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి అందరూ కూడా, దట్ బికమ్స్ ఈజీ. అండ్ దెన్ బట్ ద హోల్ ప్రాబ్లమ్ ఇట్ కమ్స్ ఈస్ దానికి న్యూమరేటర్ డినామినేటర్ అనేది మనము కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో when it comes to the viral load monitoring, we all know. So what is why do we actually monitor it? The mundu, if I tell you a bit of history of viral load monitoring, then when we have the combined state of AP and Telangana, so 62 ART centers were there. So అప్పుడు ఏంటంటే లైక్ ఒక కేసు వైరల్ లోడ్ మానిటరింగ్ జరగాలి అంటే దెన్ ఫెయిలింగ్ అనేది చూపించాలి, CD4 పెరగట్లేదు అనేది మనకు డాక్యుమెంట్ చేయాలి. అండ్ దెన్ ఆ కేసు మనం గాంధీ COIకి రిఫర్ చేసేవాళ్ళము. అండ్ ఒక షెడ్యూల్ ఉండేది, షెడ్యూల్ ప్రకారం వచ్చి కూర్చొని అక్కడ ఆ కేసెస్ అనేది రిఫర్ చేసేసి కంటిన్యూ సేమ్ రిజ్మేనా, వై ఈజ్ ఫెయిలింగ్ అనే బ్యారియర్స్ అవన్నీ చూసుకొని దెన్ మళ్ళీ ఆల్టర్నేట్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, అట్లా వీ యూస్ టు డూ ఎ లాట్ ఆఫ్ వర్క్. వైరల్ లోడ్ వెన్ వీ హ్యాడ్ ఓన్లీ 1 వైరల్ లోడ్ మిషన్ ఆర్ అక్రాస్ ద కంట్రీ 4 వైరల్ లోడ్ మిషన్లు ఉన్నప్పుడు. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ sufficient viral load missions, I can say. Like AP has 10 viral load missions, Telangana has 3 viral load missions. I don't know if ఇప్పుడు increase ఏమో ఐడియా లేదు, but it was 3 before Gandhi. There was one at Usmania, there was one at Warangal, if I am not wrong. Okay, so ఇప్పుడైతే సఫిషియెంట్ గా మనకు వైరల్ లోడ్ మిషన్స్ ఉన్నాయి. సో అప్పుడు మాకు వైరల్ లోడ్ మానిటరింగ్ అనే ఇంకా క్రైటీరియా లేకుండే, ఇంకోటి క్రైటీరియా లేకుండే అంటే సప్రెస్డ్ ఏంటి, అన్సప్రెస్డ్ ఏంటి, ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు, అది లేకుండే. సో దాంతో then the decisions used to be taken, the expert team used to sit and then discuss and then take a call on that. Now the viral load monitoring has become simple and we know what the viral load algorithm is. Very simple. So viral load test conduct cheyandi, chesin tarvata less than 1000 unte suppress అయినట్లు, more than 1000 unte suppress కానట్లు. Then you provide enhanced adherence counseling, step up adherence counseling for 3 months. Then adherence more than 95% ఉందా, వైరల్ లోడ్ టెస్ట్ చేయలేదు అంటే మళ్ళీ 3 months కౌన్సిలింగ్ చెయ్యి. సో అండ్ దెన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ సప్రెస్డ్, రిఫర్ టు SASEP. If he is suppressed, continue the same attribution. It is as simple as that, but nothing will talk about the patient is coming for the first time. Suppose the question comes with the common question which we have seen in most of the trainings or the sessions. So what happens if the patient who is initiated on ART, so guidelines ఏమంటుంది, who is newly initiated patient on ART, the viral load test should be done at a period of 6 months, and after that
another 6 months. So year లో twice 2 సార్లు చేయాల్సి వస్తుంది. బాగానే ఉంది. గైడ్ లైన్స్ ఆల్సో సేస్ దట్ ద అడ్హెరెన్స్ షుడ్ బి more than 95% in the third 3 consecutive months. Last 3 consecutive months లో the adherence should be more than 95%. సో పేషెంట్ అడ్హెరెంట్ గా లేడు, మేము చేయట్లేదు వైరల్ లోడ్ టెస్టింగ్, చేయకపోతే మమ్మల్ని సాక్స్ వాళ్ళతో ఎందుకు చేయలేదు అని ఏం చెప్పాలి సార్ అని అడుగుతున్నాను. సో ద కామన్ థింగ్, ద గైడ్ లైన్ ఈస్ వెరీ క్లియర్. ద పేషెంట్స్ హూ ఆర్ న్యూలీ ఇనిషియేటెడ్, సో మీకు అయితే పేషెంట్ కొత్త న్యూలీ ఇనిషియేటెడ్ పేషెంట్స్ ఉంటున్నారో, హీ హ్యాస్ టు అండర్గో వైరల్ లోడ్ అట్ పీరియడ్ ఆఫ్ 6 months. వన్ ఈస్ టు సీ, అక్కడ మనం అడ్హెరెన్స్ గురించి అడగట్లేదు, అక్కడ వన్ ఈస్ టు సీ వెదర్ ద పేషెంట్ ఈస్ రెస్పాండింగ్ టు ట్రీట్మెంట్ ఆర్ నాట్, ద మేజర్ థింగ్. And that also gives us a clue whether the patient is adherent or non-adherent. Okay, so fail అవుతున్నారు కదా అని మీరు ఎలా ఫెయిల్ అవ్వచ్చు ఎలా చెప్తారు? I will give an example for that also in the coming slides. Okay, but here the most important part is that the patient has to undergo a viral load test, but that gives us a clue about the treatment, the patient is adherent or not. ఈ రెండింటి మీద మనకు వస్తుంది. సో దట్ కంపల్సరీగా పోవాలి. సో the viral load is not suppressed, then it gives a clue that the patient is not adherent. And then you put up more focus in the next 3 months and you start providing the step-up adherence counseling. And then you do a follow-up viral load test. So this is most important. So this is how your viral load algorithm guides. It will not tell you anything in this particular slide. ఏం చేయాలి, ఏ పేషెంట్ కి ఎలా వస్తే ఏంటి అని. ఇట్ ఓన్లీ టెల్ యూ less than 1000, more than 1000, do this, refer to SASA. The patient is failing, continuously failing, do this. But there are also questions. The patient is continuously failing, adherence లేదు, but no viral load ఎప్పుడు చేపించాలి. So this particular question is now with NACO. That particular the TRG meeting is to be conducted. So అది వచ్చిన తర్వాత we get a clarity. If the patient is non-adherent, do we take up that particular case for viral load testing? ఎవరికి చెప్తున్నాను, already patient who has come 6 months on ART, he is in the program for a long time, but that guy is not adherent. So do we need to take up that case, or how many times do we need to do a step up adherence? 3 months చేశాను, repeat viral load చేశాను, రాలేదు, and still he is not adherent. Do we need to go for a repeat viral load test, or do I need to continue the 3 months adherence counseling? సో ఇది ఇలా ఎన్నిసార్లు చేయొచ్చు అనే క్వశ్చన్ ఏదైతే ఉందో, ద నాకో ఇస్ టేకింగ్ ఎ కాల్ ఆన్ దట్, మేబీ ఇన్ ద మంత్ ఆఫ్ జాన్ ఆర్ సమ్వేర్ దట్ OM might be issued how to go about these particular patients who are not adherent viral load test ఎంత ఫ్రీక్వెన్సీలో చేయాల్సి వస్తుంది అనేది. బట్ ఇది సింపుల్ algorithm. Everyone, all the medical officers, all the active staff, I think everyone is aware of this particular algorithm, right? So which actually gives us the clinical interpretation. We all know that ఇక్కడ మీకు very clear signaling వచ్చేస్తుంది మీకు. If it is green, that undetectable and not detected, so there is the minimal risk, zero risk of transmission to sexual. See, this only when we talk about UV is equal to U, we only talk about the sexual transmission, not any other transmission. We only talk about sexual transmission లో minimal risk ఉంటుంది. So okay, and minimal risk to mother and child transmission if the virus is not detected. Okay, but that doesn't mean that virus has been completely eradicated from the body. That will still be there in the reservoirs. Okay, the second one is suppressed, but the viral load is still less than 1000, so virus is still there replicating and could be due to less than 1000, so still the virus copies are being detected. So again, there might be a chance that he is still missing out some doses of medicine, so we should again focus on that particular part. Here also almost zero or negligible risk of transmission to sexual partners. If it is unsuppressed, if it is a red signal, then unsuppressed, the patient is non-adherent. And we can also look at the unsuppressed patient is one is not taking pills, that is not adherent, or the treatment might be failing. So we have to find out why these two have the రెండిట్లో ఏది మనకు కరెక్ట్ అనేది మనము we should be able to tell them. Okay, so we know all that the ultimate goal is basically to see that every patient is virally suppressed, so that the risk of sexual transmission will go down. So when we talk about the 395s, the third 95 says viral load suppression should be more than 95% in all the patients in the treatment. Okay, so అది ఎందుకు చెప్తాము, when we talk about
addressing or rather closing down the epidemic by 2030, if you actually see that the viral load suppression is TND or below 1000 level, the sexual route of transmissions rates will come down. So that's how you actually put a check there. The sexual route will automatically come down. So the person who is infected will not pass on the infection to the other person. So that's where your third 95 comes into picture. If someone is not suppressed, definitely the sexual route of transmission still continues to grow, still continues to happen, and we will not be able to achieve the third 95% suppression తీసుకున్నాం. Then the epidemic part ని మనము అడ్రస్ చేయలేకపోవాల్సి వస్తుంది, right? So patient-centric packages. So coming down to the patient-centric packages, the revised guidelines clearly says that the patient-centric packages are most important. మనకు ఇందాక చెప్పారు, ఇంత క్రౌడెడ్ పేషెంట్స్ మీ దగ్గర ఓపీలో వస్తున్నారు. సో వై ఆర్ వి నాట్ యాక్చువల్లీ మేనేజింగ్ దెమ్? సో దట్ కమ్స్ ఇన్ పిక్చర్ దట్ ద ఇంప్లిమెంటింగ్ ద పేషెంట్-సెంట్రిక్ ప్యాకేజెస్. కెన్ ఐ క్విక్లీ హ్యావ్ హౌ మెనీ సెంటర్స్ ఇన్ తెలంగాణ? అంటే ఇప్పుడు మన సెంటర్స్ లో ఎంతమంది పేషెంట్-సెంట్రిక్ ప్యాకేజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? లైక్ మల్టీ మంత్ డిస్పెన్సేషన్ కావచ్చు, చైల్డ్ సెంట్రిక్ ప్యాకేజ్ కావచ్చు, ఫ్యామిలీ సెంట్రిక్ ప్యాకేజెస్ కావచ్చు, రైట్? వైరల్ లోడ్ సప్రెస్డ్ అన్సప్రెస్డ్ కింద పెట్టుకొని స్టేబుల్ అన్స్టేబుల్ క్రైటీరియా డివైడ్ చేసుకున్న మా సెంటర్లో ఐ నో పేషెంట్స్ హు ఆర్ స్టేబుల్, హు ఆర్ అన్స్టేబుల్. ఇలాంటి సెంటర్స్ ఎంతమంది ఈ పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? క్విక్లీ put it in the chat box. I'm especially looking at Nilofer, Gandhi, Usmania, Nizamabad, Karimnagar, Khammam, and Warangal. Major centers, ఎలాంటి పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? We can not that link to Darpan Vihan, Dr. Adhika garu. Jagitala Yati and we can buy STI screening. Kaadu. Stable patients linked to Darpan Vihan. Okay, Vihan, Vihan is a project name, community support center. మనకి CSCs ఏవైతే ఉన్నాయో, కేర్ సపోర్ట్ సెంటర్స్, ఓకే, ఈ సిఎస్సిలో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటే, కొత్త పేషెంట్స్ ని ఫాలో అప్ చేయాలి ఫర్ పీరియడ్ ఆఫ్ 6 months, రైట్? కో-ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ ని ఫాలో అప్ చేసుకోవాలి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఫాలో అప్ చేసుకోవాలి, వైరల్ లోడ్ అన్సప్రెస్డ్ కేస్ ని తీసుకొచ్చి ఫాలో అప్ చేసుకోవాలి. సో వాళ్ళకి దే హ్యావ్ ఐ థింక్ 4 to 6 deliverables ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు దే విల్ ఫోకస్ ఆన్ దట్ కంటిన్యూస్ గా 3 months. న్యూ పేషెంట్స్ ఇనిషియేట్ అనే యాక్టివిటీ షుడ్ బి కంటిన్యూస్లీ ఫాలోడ్ 3 months. అండ్ అపార్ట్ ఫ్రమ్ ట్రాకింగ్ ద LFU అండ్ LFU కేసెస్ అండ్ మిస్ కేసెస్ అవి ఫాలో అప్ చేసుకోవటం, ఇవన్నీ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ ద సోషల్ బెనిఫిట్ స్కీమ్స్. ఓకే, నేను మన సెంటర్స్ లో, ART సెంటర్స్ లో ఎలాంటి పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం? MMD ఈజ్ వన్ పార్ట్. మల్టీ మంత్ డిస్పెన్షన్ ఇస్తున్నారా? ఇప్పుడు మందులు లేవనుకోండి, ఐ అగ్రీ ఆన్ దట్. నౌ వన్స్ ద స్టాక్స్ కమ్స్, దెన్ యూ విల్ ఆల్సో లుక్ అట్ MMD, రైట్? పెన్షన్ స్కీమ్స్ కాదండి. పెన్షన్ స్కీమ్స్ ఈజ్ అగైన్ ద విహాన్ థింగ్. దట్స్ ద సోషల్ బెనిఫిట్ స్కీమ్స్. వాట్ పేషెంట్ సెంట్రిక్ స్కీమ్స్ మనం ఏం చేస్తున్నాము? పేషెంట్ రిలేటెడ్ గా పేషెంట్ బెనిఫిషన్ కోసం ఏం చేస్తున్నాము? సపోజ్ ఐ సే, ఐ విల్ గో ఆన్ టు నెక్స్ట్ స్లైడ్ అండ్ దెన్ మేబీ యూ అండర్స్టాండ్. ఓకే, సో పేషెంట్ రిలేటెడ్ అండ్ సిస్టమ్ రిలేటెడ్. సో సిస్టమ్ రిలేటెడ్ ఏమంటున్నాం మనము? ఎఫెక్టివ్ రిసోర్స్ మేనేజ్మెంట్, increased accountability of the healthcare providers, effective resource management will improve the retention. That's system related. Patient related ఏమంటున్నాము? motivating the patient to take responsibility, enhance the quality of care and access to treatment, which will improve the patient outcomes. ఇవి చేయడానికి మనం ఎలాంటి పద్ధతులు వాడతాం usually? So there is something called operational. You should all look at the treatment guidelines and the operational guidelines. Every page, all I'm talking right now is from that particular guidelines. సో పేషెంట్ సెంట్రిక్ సర్వీస్ అక్రాస్ ట్రీట్మెంట్ క్యాస్కెట్ తీసుకుంటే, పేషెంట్ ఎన్రోల్ అయిన తర్వాత దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్, వి కేటగరైజ్ ద పేషెంట్స్. సో ప్యాకేజ్ A ప్లస్ B అండ్ C. సో ఈ 4 కేటగిరీస్ లో మనం పేషెంట్ చేస్తాం. సో ఎన్రోల్మెంట్ ఇన్ కేర్ ఎప్పుడు అవుతుందో ఆ డిటెక్షన్ టైంలో చేస్తున్నాము. సో ప్యాకేజ్ A అండ్ A ప్లస్ ఇనిషియల్ 6 months ఫాలో అప్ చేస్తున్నాము.
అండ్ లైఫ్ లాంగ్ వచ్చేసి ప్యాకేజ్ బి అండ్ సి. ఓకే, సో ప్యాకేజ్ బిలో ఎవరు ఉంటారు, ప్యాకేజ్ సిలో ఎవరు ఉంటారు, ఏలో ఎవరు ఉంటారు, ఏ ప్లస్లో ఉంటారు చూద్దాం. ప్యాకేజ్ ఏ అనే పేషెంట్స్, మీరు యాక్చువల్లీ యూ షుడ్ కేటగరైజ్ ద పేషెంట్స్. మీకున్న మాస్టర్ లైన్స్ తీసి న్యూ పేషెంట్స్ ఎవరైతే ఇనిషియేట్ అయ్యారో, హూ హాజ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ 6 months, దే ఆల్ కమ్ అండర్ ప్యాకేజ్ ఏ. సో 6 months దాటిందా, దెన్ అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకి వైరల్ లోడ్ టెస్ట్ చేస్తాం, అవునా కదా? చేసిన తర్వాత బేసింగ్ ఆన్ దట్ పేషెంట్ is suppressed, the patient is moved to package B. Unsuppressed is moving to the package C. So likewise, if you look at package A place, ఎవరైతే అడ్వాన్స్డ్ డిసీజ్ హెచ్ఐవితో ఉన్నారు, 3 and 4 అండ్ అదర్ ఓఐస్ ఏమైనా ఉన్నారో, దే ఆల్ కమ్ అండర్ ప్యాకేజ్ ఏ ప్లస్. నౌ ఈ కేటగరైజేషన్ చేసుకుంటే మీకేమవుతుంది, మీకు ఒకటి, ఓకే, ఐ డోంట్ నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ ద ప్యాకేజ్ బి పార్ట్. సో వైరల్ సప్రెస్ అయ్యారు, స్టేబుల్ ఉన్నారు, వితౌట్ ఎనీ CD4 కౌంట్ ఈస్ గుడ్, వైరల్ లోడ్ ఇస్ సప్రెస్డ్ అండ్ వితౌట్ ఎనీ ఓఐస్. మీరు కేటగరైజ్ చేసుకుని ఒక 1000 పేషెంట్ తీసుకుంటే, మీరు దాంట్లో ఇప్పుడున్న మీ సపరేషన్ రేట్స్ ప్రకారం తెలంగాణ సపరేషన్ రేట్ తీసుకుంటే దేర్ మోర్ దెన్ 90-95% సపరేషన్ రేట్స్, సమ్వేర్ అరౌండ్ దట్ 92 అనుకుంటారు మోస్ట్ ప్రాబ్లీ. ఓకే, యాజ్ పర్ ద లాస్ట్ March 23 డేటా తీసుకుంటే మేబీ ఇట్ మైట్ హావ్ ఇంక్రీజ్ లిటిల్ బిట్ రైట్ నౌ. సో మీకు 95% మీరు టెస్ట్ చేసిన వాళ్ళల్లో అంతమంది సర్ప్రైజ్ అన్న అర్థం ఏంటి, యూ కెన్ పుట్ మినిమల్ ఫోకస్ ఆన్ దెమ్. అండ్ యూ లుక్ అట్, ఇందాక మన పేషెంట్ బ్యారియర్స్ మాట్లాడుకుంటున్నాము. పేషెంట్ బ్యారియర్స్ ఏం చెప్పారు, కాస్ట్, ట్రావెల్, టైమ్, ఫంక్షన్స్, బిజీగా ఉన్నాను, ఫర్గాటన్, ఈ టైప్ అన్ని. సో హౌ డు వి అడ్రస్ దోస్ బ్యారియర్స్? సో సమ్ ఆర్ లాంగ్ టర్మ్ ఉంటాయి బ్యారియర్స్ అడ్రస్ చేయడానికి, సమ్ ఆర్ విత్ ఇన్ నో టైమ్ వీ కెన్ యాక్చువల్లీ అడ్రస్ దోస్ బ్యారియర్స్. సో దోస్ బికమ్ ద స్టేబుల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేసి ఒకసారి వాళ్ళకు ద మేజర్ కౌన్సిలింగ్ ఇచ్చేసేసి దట్ దే ఆర్ ఆల్ వైరల్లీ సప్రెస్డ్. సో they are being given MMD depending on the availability of the stocks and all those. And then you can ask them to come at 3 months once. So this is one way of multi-month dispensation is a patient-centric package, categorizing them into suppressed and suppressed తీసుకొని చేసేసుకొని. సో మీకు 1000 మంది తీసుకోండి, దాంట్లో మీకు 900 మంది they all actually fall into the package B part of it, because virally suppressed they're all stable without any OIs. సో మీకు మిగిలిన ఎంతమంది, 100 మంది. 100 మందిలో ఎవరు ఉంటారు, మీకు అన్సప్రెస్డ్ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ప్యాకేజ్ ఎవరైతే కొత్తగా ఇనిషియేట్ అయిన ఉన్నారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెట్టవచ్చు, రైట్? సో ఈ కేటగరైజేషన్ పేషెంట్ సెంట్రిక్ సర్వీసెస్ మనము ప్రతి ఆర్టీ సెంటర్లో, ఐ మీన్ అక్రాస్ ద కంట్రీ, దీస్ ఆర్ ద మోడల్స్, దీస్ ఆర్ ఆల్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్స్. సో ఇవన్నీ కూడా ద WHO రికమెండెడ్ మోడల్స్, ఇవన్నీ కూడా పేషెంట్ సెంట్రిక్ మోడల్స్ అన్ని కూడా మీకు, and which NACO has successfully rolled out in many of the states. But Telangana and AP also, they have already been rolled out. Only thing is, as medical officers, we should sit with the staff and then with the data managers, line list తీయండి, వైరల్ లోడ్ లైన్ లిస్ట్. కొత్త ప్యాకేజ్ ఏ కిందకి వచ్చే ఎవరిని కేటగరైజ్ చేసుకోండి. 6 months ఎవరైతే ఇనిషియేట్ అయ్యారో వాళ్ళందరూ ప్యాకేజ్ ఏ, అడ్వాన్స్ HIV డిసీజ్ ఏ ప్లస్. కలర్ కోడింగ్ పెట్టుకోండి వాళ్ళకి. నేషనల్ గైడ్ లైన్స్, మన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఓపెన్ చేయండి, ఏ ప్యాకేజ్కి ఏ కోడింగ్ ఇవ్వాలని కలర్ కోడింగ్ కూడా మీకు అక్కడ ఉంటుంది. సో ఆ కలర్ కోడింగ్ ఇచ్చుకోండి. దెన్ బికమ్స్ యువర్ ప్యాకేజ్ బి, హూ ఆర్ వైరల్లీ సప్రెస్డ్ అండ్ వైరల్లీ స్టేబుల్, CD4 కౌంట్ ఈస్ గుడ్ అండ్ నో వాయిస్, అండ్ ప్యాకేజ్ హూ ఆర్ వైరల్లీ అన్సప్రెస్డ్. సో మన ఫోకస్ విల్ బి ఆన్ ఏ ప్లస్ అండ్ సి, రైట్? సో ఇక్కడ మనము ఫోకస్ చేసేసి కావాల్సిన వాళ్ళకి సర్వీసెస్ అనేది అందజేయగలరు. దట్ ఈస్ వాట్ యువర్ పేషెంట్ సెంట్రిక్ ప్యాకేజ్ మోడల్స్. ప్లీజ్ దయచేసి ఒకసారి ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఓపెన్ చేసి ఈ ప్యాకేజెస్ చూసుకొని, ప్యాకేజెస్ ప్రకారము దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్ ద ఫోకసింగ్ మోర్ ఆన్ ద పీపుల్ హూ నీడ్ బిట్ ఆఫ్ మోర్ అడరెన్స్ కౌన్సిలింగ్, సో దట్ దే డోంట్ బికమ్ నాన్ అడరెంట్ ఆర్ దే డోంట్ బికమ్ వైరల్లీ అన్సప్రెస్డ్, రైట్? సో దీస్ ఆర్ ద ప్యాకేజెస్ దట్ we discussed. సో ప్యాకేజ్ ఏలో ఏమిస్తాము, ఏ ప్లస్ ఏమిస్తాము, బిలో ఏమిస్తాము అండ్ సిలో ఏమిస్తాము. సో ప్రిపేర్నెస్ కౌన్సిలింగ్, అండ్ వీ నో దట్ ద న్యూలీ ఇనిషియేటెడ్ పేషెంట్స్కి ఏమేం చేస్తాం అనేది అన్ని ఉంటుంది. స్క్రీనింగ్ ఫర్ అదర్ ఓఐస్ అండ్ ర్యాపిడ్ ART ఇనిషియేషన్స్ విత్ ఇన్ 2 to 5 days usually. That's what we call it, rapid ART initiation. And in case the patient is detected with the TB at the time of registration, then again ATT start first, and then 2 weeks, within 2 weeks that we have to start the ART and CPT. And this is one more important part. We're starting lone patient, the CD4 count is less than 350, then the patient has to be started on CPT as per the guidelines. And someone is not starting, please look at, so మీరు categorize చేసుకునేటప్పుడు you should have your CD4 count in front of you. Okay, then only you can say the patient CPT ఇవ్వచ్చు. Even package C లో patient ఉండి viral testing and suppose CD4 count is less than 350 for the patient in package C, you can start the CPT again. So eligibility criteria for the CPT is, మీరు లైన్ లిస్ట్ తీసుకొని దాని CD4 count వేసుకుంటే, లేటెస్ట్ CD4 count వేసుకుంటే
350 బిలో ఎవరైతే ఉన్నారో అందరూ సిపిటి ఎలిజిబుల్. సో అందరూ సిపిటి స్టార్ట్ చేస్తాము. అండ్ దెన్ ఇంటెన్సివ్ ఫాలో ఫర్ ద నెక్స్ట్ 6 months విత్ ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్. ద పేషెంట్కి ఏంటంటే స్టార్ట్ చేసిన కొత్తలో ఏఆర్టీ అట్లీస్ట్ 15 days or 1 month, the counselor should make a call and just talk to them about how the patient is feeling, adherent or not. So that gives a boost for the patient. So he start continuing the same, the treatment, he will not miss out on that. అంటే మనం చాలా యూజువల్ చెప్తూ ఉంటాం పేషెంట్కి, మీరు ఇన్ కేస్ ఇందాక చూసాము అంటే మర్చిపోయాను వేసుకోవటము, ఫర్గాటన్ ఈ టైప్. అండ్ ద ఓల్డ్ మోడల్స్ దట్ ఆల్ వీ నో దట్ కీప్ ఏ రిమైండర్ పెట్టుకోండి, ఫోన్లో పెట్టుకోండి, దట్ యూ పుట్ అప్ ఇన్ క్యాలెండర్ ఆర్ నో రిమెంబర్ సమ్ బెల్ ఆర్ సమ్ టీవీ సీరియల్, ఇలాంటివి యూజువల్గా చెప్తూ ఉంటాము. బట్ హౌ ఫర్ దట్ వాస్ గోయింగ్ టు హెల్ప్ విల్ ఓన్లీ టెల్ యూ అబౌట్ when you start doing the viral load testing, and then based on that how much you adherence counseling that you are giving to the patient. సో దీస్ ఆర్ ఆల్ ద దేర్ మనకు సైంటిఫికల్ గా చెప్తూ ఉంటాము. అంటే మనకు డ్రగ్ లెవెల్స్ మానిటర్ చేయటము బాడీలో, అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ సైంటిఫిక్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ అప్రోచ్. సో డ్రగ్ లెవెల్స్ మానిటర్ చేసుకోండి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ వేర్ యూ కెన్ సే దట్ ఓకే దీస్ ఆర్ ద డ్రగ్స్ దట్ ఆర్ వర్కింగ్, వేసుకుంటున్నట్టు డ్రగ్ లెవెల్స్ ఆర్ హై, ఇట్లాంటివి చూసుకోండి. వీఆర్ నాట్ యాక్చువల్లీ ఫాలోయింగ్ దట్ ఇన్ పబ్లిక్ హెల్త్ అప్రోచ్. బట్ ఫర్ షూర్ పేషెంట్ ని కంటిన్యూస్ గా 6 months మాత్రం మనము ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ చేసుకోవాలి. పేషెంట్ షుడ్ బి అడ్హరెంట్ ఫర్ దిస్ పర్టికులర్ 6 months. అండ్ ద ప్రోగ్రామ్ డేటా, నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ డేటా సేస్ మీరు కంటిన్యూస్ గా 6 months ని పేషెంట్ ఫాలో అప్ చేస్తే ద ఛాన్సెస్ ఆఫ్ దట్ పర్టికులర్ పేషెంట్ బికమింగ్ ఏ మిస్ కానీ ఎల్ఎఫ్యూ కానీ ఆర్ వైరల్లీ అన్సప్రెస్ కావడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అనేది. సో దట్స్ వాట్ అవర్ ప్రోగ్రామ్ డేటా సేస్, అండ్ వి actually adhere by that, and we go by that, ensuring that the patient is continuously 6 months initiation, we are tracking the patient for that particular patient for that particular period. And index testing referrals అంటున్నాము, and then patient centric purposes. అండ్ దీంట్లో ప్యాకేజ్ చెప్పాను మీకు, చిల్డ్రన్ సెంట్రిక్ ప్యాకేజ్ పెట్టుకోవచ్చు, ఫ్యామిలీ సెంట్రిక్ ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ దెర్ ఆర్ 4 people or 6 people, అండ్ యూ హ్యావ్ డిఫరెంట్ డేట్స్ ఫర్ ఒకసారి ఫాదర్ రావాలి, ఒకసారి మదర్ రావాలి, ఇంకోసారి చైల్డ్ రావాలి, చైల్డ్ 1 రావాలి, చైల్డ్ 2 రావాలి. ఇవి కాకుండా ఫ్యామిలీ సెంట్రిక్ అప్రోచ్ లో యూ పుట్ అప్ ఆల్ దిస్ as one unit, family unit, and then you start giving them, one person can come and collect the medicines. Every 3 months you can ask all the people to come down just for a regular medical checkup in case needed. Otherwise you can continue with the same model. So family centric models, child centric models, KP centric models, key population కి specific గా మనం ఏమైనా చేయొచ్చా, so those becomes a key population models. And exclusively for the ANC women, please look at the viral load test being done at 32 to 36 weeks. There are questions which usually come up when they say, సార్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చి మా దగ్గర రిజిస్టర్ అయింది, మొన్నే వైరల్ లోడ్ టెస్ట్ మళ్ళీ చేయొచ్చు సార్ అంటారు. ఆవిడ రిజిస్టర్ మన దగ్గర అయినప్పుడు ఏ ట్రైమిస్టర్ రిజిస్టర్ అయింది, ఫస్టా, సెకండా, థర్డా? సో వెదర్ షీ హాస్ కంప్లీటెడ్, మన దగ్గరికి వచ్చినప్పుడు 32 to 36 weeks లో ఉంది అంటే ఇమీడియట్ గా వీ షుడ్ గో ఫర్ వైరల్ లోడ్. ఇంకేం అడిగారంటే, సార్ ప్రెగ్నెంట్ ఉమెన్ సార్ స్టార్ట్ చేసాము, ఇంకా 6 months అవ్వలేదు సార్, వైరల్ టెస్ట్ ఎలిజిబుల్ అవ్వలేదు సార్, ఎందుకంటే 6 months అవ్వలేదు అన్నారు. మనం ఏం చెప్తున్నాము, ఫర్ యూ టు అసెస్ ద రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హెచ్ఐవి ఫ్రమ్ మదర్ టు బేబీ, ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ బి వైరల్ లోడ్ టెస్టెడ్ అట్ 32 to 36 weeks అని చెప్తాం. ఆ చెప్పిన తర్వాత ఇన్ కేస్ అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది సార్, మనం ఏఆర్టీలో క్యాప్చర్ చేయం కదా సార్ అంటారు. ఏఆర్టీలో ఏఎన్సీ రిజిస్టర్ లో క్యాప్చర్ చేస్తున్నామా, దాంట్లో ఈడీడీ ఉండదు కదా సార్ అని చెప్తారు. మళ్ళీ ఈడీడీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు, యూ గెట్ ఇట్ యువర్ ఫ్రమ్ యువర్ పీపీటీసీటీ, ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళ దగ్గర రిజిస్టర్లో ఈడీడీ కూడా రాసుకుంటారు. సో రాసుకున్న తర్వాతనే యువర్ ఎల్ఎంపీ ఈజ్ దేర్, యువర్ ఈడీడీ ఈజ్ దేర్, దెన్ యూ నో ఇట్స్ ఈజీ టు అసెస్ వెదర్ వాట్ ట్రైమిస్టర్ ద పేషెంట్ ఈజ్ ఇన్, ద ప్రెగ్నెంట్ ఉమెన్ ఈజ్ ఇన్. సో 32 to 36 weeks ఇట్ ఈస్ ఎ మస్ట్ దట్ ఈ పీరియడ్ లో పేషెంట్ వైరల్ లోడ్ టెస్ట్ కంపల్సరీ జరగాలి. దెన్ ఓన్లీ యూ కెన్ అసెస్ ద రిస్క్ ఆఫ్ ద బేబీ బార్న్ టు దిస్ పర్టికులర్ మదర్. So you look at the OM and the guideline that is there, మన ట్రీట్మెంట్ గైడ్లైన్స్ లో రిస్క్ అసెస్మెంట్ ఎలా చేయాలి, ఎలాంటి మీరు ఎందుకు చేస్తున్నారు మీ రిస్క్ అసెస్మెంట్, హౌ వాట్ ప్రొఫిలాక్సిస్ ఈస్ టు బి గివెన్ ఫర్ ద బేబీ అండ్ హౌ లాంగ్. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఇవ్వడానికి మనము కంపల్సరీగా వీ షుడ్ గో అహెడ్ విత్ డూయింగ్ దిస్ పర్టికులర్ 32 to 36 weeks ఆఫ్ వైరల్ లోడ్ టెస్టింగ్ ఫర్ ద ప్రెగ్నెంట్ women. Please do not forget this. So coming down to package A, so advanced disease management, the medical officers will be taking care of this, and apart from that, plus your enhanced adherence counseling, because there are chances patient when he has got some other OIs, definitely when you do the viral load testing, even though completed 6 months, then there is always a chance that the viral load will be elevated because the patient has OIs here. So apart from that, మళ్ళీ మందులు తీసుకోకుండా ఉంటాడు కాబట్టి, so we also provide the enhanced adherence counseling. And package V, as we said,
differentiated service delivery models, multi-month dispensations, decentralized ART refill groups. ఇందాక చెప్పేదా KP స్పెసిఫిక్ మనం ప్లాన్ చేసుకోవాలంటే there is something called community ART refill based groups అంటుంటాము, which are specific to any community. So like ఒక విలేజ్ నుంచి ఒక 20 మంది 30 మంది ఉన్నారు, that as a community that we want one person can come and pick up the medicine, that is allowed as per the guidelines. So we can go ahead with forming of those groups. SACS will take a call, SACS will do this particular mapping, and SACS also will suggest these are the areas where we can go for community ART refill groups. Center also can suggest, looking at the data that you have in the master line list, ఏ మండలం నుంచి ఎక్కువ మంది వస్తారు పేషెంట్లు, అక్కడ ఒక కార్డు పెడదామా, ఇలాంటివి. ఎనీవే, సో అండ్ ప్యాకేజ్ సి యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, సో టైమ్లీ టెస్టింగ్ వాటికి అన్నిటికి మనము ఎవరైతే అన్సప్రైజ్డ్ ఉన్నారో సో వాళ్ళకి ఈఏసి చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది. కమింగ్ డౌన్ టు the package services, as we said, step up counseling and repeat viral load test after 3 months. Sir, malli unsuppressed malli em cheyali? I will give you an evidence after this particular slide why it is most important. So package C, when you label them as red, so the package C should be continuously followed up. And if it is viral load is less than step up counseling tarata viral load అయిపోయిన tarata, then we e-referral to SASA. We don't actually call physically the patient, and then we actually do go ahead with the e-referral to SASA for second and third line. And as I said, in case missed appointments ఏమన్నా ఉంటే adherence improve చేయడానికి we focus more on these people. So you categorize the patients, segregate them, focus more on package A plus and C cases. So you'll have more number of people in the B, so who are already stable without any OS, CD4 count, no good. So వాళ్ళకి మన ఫోకస్ అవసరం లేదు. They can actually come once in 3 months, depending on the availability of stocks. Once in 6 months, someone, we call it as multi-month scripting. Okay, multi-month dispensing కానీ multi-month scripting కూడా ఉంది ఇంకోటి. సో అది ఫాలో కావచ్చు, సో దట్ యువర్ లోడ్ కమ్స్ డౌన్ అండ్ యూ కెన్ ఫోకస్ మోర్ ఈజీలీ ఆన్ ఏ ప్లస్ గ్రూప్ ఆఫ్ PLHI. So white cards చూసారు కదా, white cards should be appropriately tagged or marked for optimal follow-up of the PLHI. So it becomes easy when you actually color code the cards and keep it. It's easy for you to see pick up card and follow up the patient also. It becomes very easy for you. సో మేనేజ్మెంట్ దట్ అన్సప్రెస్డ్ వైరల్ లోడ్ మనము చూసాము. సో ఏమేమి చేయాల్సి వస్తుంది, టెలిఫోనికల్ ఫాలోఅప్ చేయమని చెప్పి మనం ఇందాక డిస్కస్ చేసాము. సో బ్యాక్ పిలిపించాలి, సో ఇంటెన్సివ్ అడ్హరెన్స్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో 3 సెషన్స్ ఉంటాయి. మనము ఎన్హాన్స్డ్ అడ్హరెన్స్ కౌన్సిలింగ్ ఆర్ వాట్ వి కాల్ స్టెప్ అప్ అడ్హరెన్స్ కౌన్సిలింగ్ తీసుకుంటే మినిమం 3 సెషన్స్ ఉంటాయి. సో 15 days to 1 month గ్యాప్ లో మనం ఒక్కొక్క సెషన్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ 3 సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాతనే then the patient should be referred for the follow-up viral load testing. And ఎలా చేస్తాము is basically the phone follow-up, phone టెలిఫోనికల్లీ కూడా మనము కౌన్సిలింగ్ అనేది మనము చేయొచ్చు అనేది గైడ్లైన్స్ చెప్తున్నారు. Okay, and HIV testing of the spouse and partner and children should be facilitated is one thing, and repeat viral load testing must be done once the treatment adherence is more than 95% for the 3 consecutive months. ఇది గుర్తుపెట్టుకోండి. I'm not talking about the newly initiated patient. Newly initiated patient ఏమంటున్నాము, మీరు చెయ్యండి వైరల్ లోడ్ టెస్ట్, because you don't know how the patient is responding when he says that I missed some pills or I'm not adherent చెప్పినా కూడా go ahead and do the viral load test. That gives an opportunity for you to assess the patient and provide more adherence counseling, and also then that will be your baseline, so you can see that the patient is adherent initial గా వచ్చినప్పుడు, now still adherent. That gives a very good clue for you to monitor the particular patient. Okay, and we know that the PLHIV whose viral load count is not suppressed, that e-referral has to be made to the SASIP within 2 days of receiving the viral load report, right? So ఈ 3 సెషన్స్ ఎలా ఉంటాయి, జస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ద టైమ్, సో దిస్ వాజ్ ద ఫస్ట్. సో 3 సెషన్స్ చేయాలని చెప్పాము. అండ్ ఎక్స్క్లూజివ్లీ గైడ్లైన్స్ ఏం చెప్తాయంటే ప్రిఫరబుల్లీ ద సెషన్స్ హ్యావ్ టు బి టేకెన్ బై ద సేమ్ కౌన్సిలర్. ఇలా ఎందుకు చెప్తాము, సపోజ్ ఐ కమ్ హియర్ టుడే ఫర్ సెషన్ 1, ఓకే, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు సెషన్ 2కి ఇంకో కౌన్సిలర్కి వెళ్తాను. సో ఆ కౌన్సిలర్కి ఏంటంటే నేను కొత్త పేషెంట్. ఇలా మనం యాడ్ సెంటర్ ఎలా ఫాలో అవుతుంటాము, ఓకే, ప్రియారిటీ ఒక కౌన్సిలర్ తీసుకుంటాడు, ఆన్ఏఆర్టీ ఒక పేషెంట్ తీసుకుంటాడు, ఆన్ఏఆర్టీలో 1 to 1000 ఒక పేషెంట్, 1000 to 2000 ఇంకో పేషెంట్, 1000 to 2000 to 3000 ఇంకో పేషెంట్, ఇలా తీసుకుంటూ ఉంటాం. ఓకే, so but sometimes it was, sometimes we need to be little bit flexible in managing the patients who are in the packages A plus and C. So అప్పుడు ఏమంటామంటే ఎన్హాన్స్ అటెండెన్స్ కౌన్సిలింగ్ చేయాలి. సో
what we try to make a difference in the ART centers. ఏం చెప్పామంటే మీరు మీ కౌన్సిలర్స్ లో ఒక సీనియర్ కౌన్సిలర్ ఐడెంటిఫై చేసుకోండి. సీనియర్ కౌన్సిలర్ హూ ఇస్ ఎక్స్క్లూజివ్లీ డీల్స్ విత్ the step-up adherence counseling, who can exclusively deal with the LFU, counseling the LFU cases, counseling the miss cases. సో ఈ 3 క్రైటీరియా ఎక్స్క్లూజివ్ గా ఒక కౌన్సిలర్ ఐడెంటిఫై చేసుకోండి. ఇవే చేయమని చెప్పట్లేదు, బట్ ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఆ కౌన్సిలర్ రిఫర్ చేయండి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక పేషెంట్ ఒక ర్యాపో ఏర్పడుతుంది మనకి. ఓకే, సో స్టెప్ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్స్ ఒకే కౌన్సిలర్ దగ్గర చేసుకుంటే ఆ కౌన్సిలర్ కి ఆ పేషెంట్ యొక్క బ్యారియర్స్ ఈజీగా అర్థమవుతుంది. సో దట్ కౌన్సిలింగ్ అనే దానికి చెప్పడానికి ఈజీ అవుతుంది. కాబట్టి ఒక కౌన్సిలర్ మాత్రమే ఐడెంటిఫై చేయమని, ప్రిఫరబుల్ ఇన్ సేమ్ కౌన్సిలర్ అని చెప్తూ ఉంటాం. అండ్ వీఆర్ ట్రైడ్ దిస్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఇన్ సమ్ ఆఫ్ ద సెంటర్స్. అండ్ ఒక కౌన్సిలర్ ఐడెంటిఫై చేసి ఎల్ఎఫ్యూ రెగ్యులర్ పేషెంట్స్, ఎల్ఎఫ్యూస్, వైరల్లీ అన్సప్రెస్డ్ పేషెంట్స్ ఈ స్టెప్అప్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి, మిస్ కేసెస్ ఏమవుతుందంటే ఫోకస్డ్ గా ఈ ఫోకస్ ఓన్లీ ఆన్ దెమ్, and then an intensive counseling will be provided to those patients. So that actually has given a very good result. So when we referred these particular patients to viral load testing, most of the patients were virally suppressed and were adherent in the next visits also. So that's how the difference we make as a counselor గా చేస్తామని చెప్తున్నాం. ఓకే, సో సెషన్ 1 లో ఏమంటున్నాము, సో దెర్ ఆర్ 3 సెషన్స్. మీరు గైడ్ లైన్స్ లో క్లియర్ గా ఉంది, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. సో జస్ట్ ఆఫ్టర్ రిసీవింగ్ ద వైరల్ లోడ్ డిజీజ్ మళ్ళీ అడరెన్స్ చూడండి, అసెస్ చేయండి అండ్ వైరల్ లోడ్ డిజీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. పేషెంట్ యొక్క నాలెడ్జ్ ని అసెస్ చేయండి అడరెన్స్ గురించి, వైరల్ లోడ్ గురించి. సో ఐఈసీ మీరు ఇందా మీకు చెప్పినట్లు అడరెన్స్ గురించి కాకుండా, అండ్ నాకో అండ్ ప్రతి సాక్స్ కూడా దే హ్యావ్ మేడ్ దేర్ ఓన్ ఐఈసీ మెటీరియల్స్ రిగార్డింగ్ ద వైరల్ లోడ్ రిజల్ట్స్ ఏంటి, వైరల్ లోడ్ సప్రెషన్ అంటే ఏంటి, వైరల్ లోడ్ ఎప్పుడెప్పుడు చేస్తారు అనే దాని మీద ఐఈసీ బ్యూటిఫుల్ ఐఈసీ తయారు చేశారు. ప్రతి ఆర్టీ సెంటర్కి ఐ డోంట్ నో వెదర్ ఎవ్రీ వన్ హ్యాస్ రిసీవ్డ్ దోస్ పోస్టర్స్. నాకు నుంచి అయితే వచ్చాయి, బట్ అవి ప్రింట్ చేయించేసి మనము సెంటర్స్ లో డిస్ప్లే చేయాలి అవన్నీ కూడా. సో అవన్నీ చేశారు అంటే పేషెంట్ వెయిటింగ్ హాల్ ఆటోమేటిక్ గా వాడికి మైండ్ లో ఉంటుంది, వెన్ ఎవర్ హీ సీస్ దట్ పర్టికులర్ ఐఈసీ మెటీరియల్, దట్ వైరల్ లోడ్ అంటే ఏంటి, వైరల్ లోడ్ సప్రెషన్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా. ఓకే, సో అసెస్ చేయండి అండ్ అటెండెన్స్ గురించి మళ్ళీ చెప్తున్నాము, మోటివేట్ చేస్తాము. అండ్ వి ట్రై టు అడ్రస్ దోస్ పొటెన్షియల్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో పేషెంట్ కి, డ్రగ్ గురించి చెప్పటము, డోసేజ్ టైమింగ్ గురించి చెప్పటము. సో టైమింగ్ చాలా మంది యూజువల్ గా మనం ఏం చెప్తాం, టీఎల్డీ ఇచ్చినప్పుడు ప్రిఫరబుల్లీ అట్ నైట్ అంటున్నాము. ఓకే, 2 hours బిఫోర్ ఫుడ్ ఆర్ 2 hours ఆఫ్టర్ ఫుడ్ అనేది చెప్తూ ఉంటారు కొంతమంది, రైట్. బట్ ఏదైతే టైంలో స్టార్ట్ చేస్తే అదే టైంకి కంటిన్యూస్ గా వేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ద పిల్ ఇస్ మిస్ 12 hours లోపల ఇంకో టాబ్లెట్ వేసుకోవచ్చు. దట్ ఈస్ ఇన్ ద గైడ్ లైన్స్. ఓకే, విత్ ఇన్ 12 hours యూ కెన్ డూ ఇట్, బట్ డు నాట్ టేక్ 2 tablets అట్ ఎ టైం. సో 12 hours గ్యాప్ అనేది అయితే ఇవ్వచ్చు అనేది మనము ట్రీట్మెంట్ గైడ్ లైన్స్ లో చెప్తూ ఉంటాం. ఓకే, సో చెక్ ఫర్ ద అదర్ ఇష్యూస్ అండ్ దెన్ ప్రొవైడ్ ద అప్రోప్రియేట్ కౌన్సిలింగ్. సో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా తీసుకొని దెన్ వి గో టు సెషన్ 2 విత్ ఇన్ ఎ ప్లాన్ ఆఫ్ 1 month. ఓకే, దెన్ యూ అగైన్ డూ ద గ్యాప్స్ ఏమైతే ఉన్న అడ్రస్ చేసుకొని ఫస్ట్ దాంట్లో ఉన్నదా ఫస్ట్ దానికి మనము పోల్చి చూసుకొని ఎలా చేశాడు, ఇంతకుముందు చెప్పిన దానికి పేషెంట్ అధైర్య ఉన్నాడు, మనం చెప్పినవన్నీ వింటున్నాడా లేదా అనేది చూసుకొని, అండ్ దెన్ వీ డూ ద సెకండ్ సెషన్, లైక్ వైజ్ ద థర్డ్ సెషన్, and then we send in the patient for the repeat viral load test. In case the viral load test is again, the patient you say is again counseling అయిపోయింది అంతా అయిపోయింది బట్ మోర్ దెన్ 1000 వస్తున్నాయి అనుకుంటే, do not immediately switch, I mean refer the patient to SASAP. When we say e-referral అని అంటున్నాము, but before that you take a bit of time, again do a 3 months counseling. And we, as I said, ART is not an emergency. Adherence is what it plays the most important for patient to be virally suppressed. Okay, so take a gap, take 3 months gap, and then do an intensive counseling again, and then repeat the viral load testing, and then go for an e-referral for the SASAP after receiving the results. So, appudu meeku telustundi why I am saying this. Then you look at this particular part. These are all there in the guidelines. So step-up adherence counseling forms లో మనకు సెషన్ 1, సెషన్ 2, స్టెప్ 1, స్టెప్ 2 ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ రీడ్ దిస్ ద సెషన్ 1, సెషన్ 2, బట్ ఇవన్నీ కూడా పేషెంట్ వైట్ కార్డ్ లో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ లో ఉన్నాయి. అండ్ యూ కెన్ జస్ట్ టేక్ ఎ జిరాక్స్ కాపీ తీసుకొని సెషన్ 1 కి మనము ఏం చేసాము, సో ఇవన్నీ రాసుకొని కౌన్సిలర్ సిగ్నేచర్ పెట్టి, రిమెంబర్ ద సేమ్ కౌన్సిలర్, ప్రిఫరబుల్లీ ద సేమ్ కౌన్సిలర్ హ్యాస్ టు డూ ద step-up adherence counseling for that particular patient.
నాట్ డిఫరెంట్ పీపుల్. ఒక్కొక్కసారి ఒక్కో సెషన్కి ఒకసారి పంపించడం అట్లా చేయకండి. ఓకే, బికాస్ ఇట్స్ అగైన్ ద స్టోరీ లాస్ట్ టైం చెప్పినది ఆ కౌన్సిలర్ కి నోట్ చేసి పెట్టుకున్నారు, ఆ కౌన్సిలర్ గుర్తుంటుంది, మరి పేషెంట్ కి గుర్తుండకపోవచ్చు ఒకసారి ఆడు ఏం చెప్పాడు లాస్ట్ టైం అనేది. సో ఒకే కౌన్సిలర్ పెట్టుకుంటే హీ విల్ డాక్యుమెంట్ ద కేసెస్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, all this in the white card, and then based on that a appropriate call will be taken. So why I said that this is most important, do not immediately try to switch the patients with no one single viral load result. సో మన దగ్గరే ఒక స్టడీ చేశారు జయ హాస్పిటల్ ముంబై నుంచి. ఇది లాస్ట్ ఇంతకుముందు NDLS లో చూసిన వాళ్ళు కూడా తెలిసే ఉంటుంది ఈ స్టడీ గురించి. సో కొంతమంది పేషెంట్స్ తీసుకొని జీనోటైప్ టెస్టింగ్ చేసి పంపించారు, జీనోటైప్ టెస్టింగ్ పంపించారు. అంటే వీళ్ళు ART మీద ఉన్నారు, సో సెకండ్ లైన్ లో ఫెయిల్ అవుతున్నారు, థర్డ్ లైన్ లో ఫెయిల్ అవుతున్నారు. సో వీళ్ళందరినీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారో, ఏ డ్రగ్స్ ఫెయిల్ అవుతున్నారో, సో దట్ అప్రోప్రియేట్ రెజిమెంట్ కనుక్కుందాము అని చెప్పి జీనోటైప్ టెస్టింగ్ పంపిస్తే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే ఆర్ నాట్ రెసిస్టెంట్ టు ఎనీ ఆఫ్ దీస్ NRTS, PS కానీ INS, దేనికి కూడా రెసిస్టెంట్ కానే కాదు వాళ్ళు. దే ఆర్ స్టిల్ సెన్సిటివ్ టు ఆల్ దీస్ డ్రగ్స్. బట్ వై దే ఆర్ ఫెయిలింగ్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ రీజన్, దట్ వాళ్ళు మందులకి అడ్హరెన్స్ లేరు, అందుకని ఫెయిల్ అయ్యారు. దట్స్ ద ఓన్లీ రీజన్ దట్ హెస్ కమ్ అవుట్. అండ్ దిస్ స్టడీ హోల్డ్స్ గుడ్ ఈవెన్ మనకి కూడా, దో ఇట్ వాస్ డన్ ఇన్ ముంబై, మన అక్రాస్ ద కంట్రీ దిస్ is very evident that adherence is most important. They are not actually failing. అందుకే ఇందాక గ్యాప్ తీసుకోండి. ఒక ఫస్ట్ వైరల్ లోడ్ ఫెయిల్ అవుతూనే do not come to a conclusion the patient is failing and immediately switch the patient to the other regimens. It should not be done. Okay, remember manakunnadi we have very few regimens now in the national program. We hardly have left with 3 or 4 drugs. And దాంట్లోనే మనం మార్చుకోవచ్చు. Like what happens to the TV program, you have a limited drugs when you have finally come to your DRTB వచ్చేవరకు, you have only choice, very few drugs to choose from, and then cautiously use that. So మనం కూడా ఇక్కడ judicious గా మనం ART drugs వాడుకోవాలి. Do not switch the patient immediately. If the patient is not adherent and viral load is not suppressed, immediately do not go for any referral to SASF and take a decision for switching. When the SASF now recommends, do a enhanced adherence counseling and then go for a repeat viral load testing. So just the focus will be on ensuring that adherence has to be done. And how do we actually monitor these people who are unsuppressed the viral load? This is what we call an EAC cascade. Okay. What? Sorry. Viral load cascade. దీనిలో ఎంతమంది చేస్తారు? సపోజ్ ద వైరల్ లోడ్ ఇంతమందికి చేసాము, వైరల్ లోడ్ మోర్ దెన్ 1000 ఇంతమంది. సో వీటిల్లో ఎన్హాన్స్డ్ అటెండెన్స్ కౌన్సిలింగ్ 70% మందికి ఇనిషియేట్ చేస్తాం. సో వైరల్ లోడ్ మీకు దాదాపు మీకు లింకేజ్ లాస్ చూసుకుంటే దాదాపు ఒక 5000 మంది మిస్ అయిపోతున్నారు. అంటే మీరు 10,000 మందికి EAC ఇనిషియేట్ చేస్తే దాంట్లో ఇంతమంది EAC ఇనిషియేట్ అయ్యారు. ఓకే, అండ్ వితౌట్ EACకి మిగతా 4000 మంది రిఫర్ చేసాము అని అంటున్నారా? ద రీజన్ వీ డోంట్ నో. ఓకే, రిఫర్ టు SASF వితౌట్ ఎన్ EAC. సో సమ్ టైమ్స్ మేబీ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ ఆ EAC చేయడానికి టైం లేదు, పేషెంట్స్ వర్ ఫెయిలింగ్, and 2 years గ్యాప్ వచ్చేసింది, వైరల్ లోడ్ టెస్టింగ్ జరగలేదు, పేషెంట్స్ we have seen the patients are continuously failing, so we have to take a call immediately. So some of those cases were referred to the SASF without any EAC. That is well and good. Okay, so 70% మంది EAC ఇనిషియేట్ అయ్యారు. దానిలో EAC కంప్లీట్ అయిన వాళ్ళు 7,000 మంది అయ్యారు, కంప్లీట్ కాని వాళ్ళు 3,000 మంది మిగిలారు ఇంకా. సో 71% మనకు కంప్లీట్ అయిపోయారు. ఓకే, సో 7,000 మంది కంప్లీట్ అయ్యారు. బట్ ఇక్కడ ద ఒరిజినల్ స్టోరీ స్టార్ట్స్. ఈ 7,000 మంది నౌ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫాలో అప్ వైరల్ లోడ్ టెస్ట్. ఓకే, బట్ ఫాలో అప్ వైరల్ లోడ్ టెస్ట్ వచ్చే వరకు మనము MLL లో ఇఫ్ యూ డోంట్ దీస్ కీప్ ఫ్లాగ్ ఫర్ ఆల్ దీస్ పేషెంట్స్, అంటే ఎవరైతే EAC కంప్లీట్ అయ్యారు వాళ్ళు ఫాలో అప్ టెస్ట్కి వెళ్ళారా లేదా అనేది మనం చేసుకోగలగాలి. అంటే ద మెడికల్ ఆఫీసర్స్ అండ్ ద డేటా మేనేజర్స్ షుడ్ సిట్ టుగెదర్ అలాంగ్ విత్ ద కౌన్సిలర్స్. EAC కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఫాలో అప్ టెస్ట్ ఎలిజిబుల్ ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళందరినీ పంపించామని లేదు. ఇఫ్ యూఆర్ నాట్ యాక్చువల్లీ ఫాలోయింగ్ దిస్ అప్, దెన్ ఇక్కడ పేషెంట్ ఎవరైతే కంప్లీట్ అయిపోయారో వాళ్ళు అలాగ వచ్చినట్టు, బికాస్ పేషెంట్ డజంట్ నో దట్ హి హస్ టు అండర్గో ఫాలో అప్ టెస్ట్, మనం చెప్పాలి, రైట్? సో ఫాలో అప్ టెస్ట్ జరిగిందే జరగలేదా, జరిగిన వాళ్ళలో సో 50% ఓన్లీ వెంట్ ఫర్ ద ఫాలో అప్ టెస్ట్, అండ్ రెస్ట్ ఈస్ అగైన్ వీ నో దట్ ద ఫాలో అప్ టెస్ట్ ఈస్ డన్, అండ్ దెన్ వైరల్ లోడ్ results more than 1,000 is this much, 28%. So now you look at just one state example here. So 4,200 మందికి follow up test జరిగితే, and only 28% were more than 1,000. Rest of the people luckily were suppressed అని
this particular table suggests, okay, but we have to look into real data from our own centers when we do this particular VL cascade. We call this as monitoring cascade for the unsuppressed viral load VLHIV. ఇది ప్రతి వాళ్ళు కూడా every center should follow this particular unsuppressed viral load cascade so that ఎవ్రీ మంత్ మీకు ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఫాలోఅప్ ఈఏసీ అయిపోయింది, ఎంతమంది ఫాలోఅప్ చేసుకున్నారు, పంపించామా లేదా అని ఫాలోఅప్ చేసిన బాధ్యత మనది, స్టాప్ ది నాట్ ద పేషెంట్. ఓకే, సో దట్ ఇస్ హౌ వి యాక్చువల్లీ మానిటర్ ద పేషెంట్స్, రైట్? అండ్ దిస్ అగైన్ ఫ్రమ్ ద గైడ్ లైన్స్. సో రెడీ రికనర్ ఉంటుంది మీకు ఇందాక చెప్పినట్లు ఏమేమి ప్లాన్ చేసుకోవాలి 1, 2, 3లో, అండ్ దెన్ రిపీట్ వైరల్ టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్ థింగ్. So now we understand what U is equal to U. Undetectable is untransmittable. Undetectable is the target not detected. Or when we say, as per our guidelines, less than 1,000. So that should not actually be taken when the 27 green, yellow and red. So if it is TND, then we say if it is less than 1,000, we still say there are some reservoirs left in the virus is still there. Okay. So when the patient, the viral load is the patient is virally suppressed, then there are the minimal chances of transmitting sexually to another sexual partner. So that is undetectable is untransmittable. As I said, that is our 95 third 95 is the target of UNAIDS and the NACO. So we still look at achieving that particular goal. U is equal to U. So I think this is it for this particular step-up adherence counseling session. And sorry for a bit of delay in starting the session. So 10-15 minutes extra please calls. So any questions you may please ask. And thanks for the patient listening. Kiranji, please unmute every participant. So any questions you may ask, or you can put it in the chat box. So Jagit sir, good afternoon sir. If the patient 80 adherence, can we do viral load test of 3 months or not? So జగిత్యాల ఎవరు జగిత్యాల నుంచి మాట్లాడుతున్నారు? సార్ జగిత్యాల యాతి సార్. పేరుమా? పేరు అడ్హెరెన్స్ సార్. పేరు చెప్పండి. వినయ్ శ్రీ సార్, కౌన్సిలర్. ఓకే అమ్మా. సో ఇప్పుడు పేషెంట్ కొత్త పాత మీరు చెప్పలేదు అక్కడ. గుడ్ పేషెంట్ లాస్ట్ 3 months అడరెన్స్ 85, 90, 85, 80 and 90 అంటున్నారు. పేషెంట్ కొత్త పాత అండ్ న్యూ పేషెంట్ చెప్పే కదా మీకు. సో సెకండ్ వైరల్ లోడ్, ఇప్పుడు మీకు ఫస్ట్ వైరల్ లోడ్ పేషెంట్ న్యూలీ ఇనిషియేటెడ్ అని అంటే 6 months లో వైరల్ లోడ్ చెయ్యండి. సో మనకేంటంటే విల్ గెట్ అన్ ఐడియా విత్ పేషెంట్ అడ్హెరెంట్ ఉన్నాడా లేదా, లేకపోతే ఎంత ఫోకస్ చేయొచ్చు మనము కౌన్సిలింగ్ మీద అనేది. ఇది సెకండ్ టైం వస్తే మాత్రం దెన్ యూ హ్యావ్ టు డూ ద ఈఏసి స్టెప్ అప్ అడ్వాన్స్ కౌన్సిలింగ్. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 చెప్పే కదా. ఆ 3 చెక్ లిస్టులు పెట్టుకొని మీరు గైడ్ లైన్స్, ఆపరేషన్ గైడ్ లైన్స్ ఓపెన్ చేస్తే మనం సెషన్ 1లో ఏం మాట్లాడాలి, 2లో 3లో ఏం మాట్లాడాలి ఉంటుంది క్లియర్ గా. ఒకసారి చూసుకొని దెన్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ఈఏసి ఇచ్చిన తర్వాత మీరు రిపీట్ వైరల్ లోడ్ టెస్ట్ కు కంపల్సరీగా పంపించాలి పేషెంట్. ఇప్పుడు మీరు అడ్హెరెన్స్ ఇక్కడ లేదు, మీరే క్లియర్ గా చెప్తున్నారు అడ్హెరెన్స్ లేదు ఇక్కడ, అవునా? అది కూడా ఓల్డ్ పేషెంట్ అంటున్నారు, న్యూ పేషెంట్ కాదు, అవునా? సో అప్పుడు ఏం చేస్తాము, 3 months ఇంటెన్సివ్ కౌన్సిలింగ్ అండ్ అడ్హెరెన్స్ కౌన్సిలింగ్. ఇందాక చెప్పే కదా, మనం మన సెంటర్స్ లో ఒక సీనియర్ కౌన్సిలర్ ని అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఏంటంటే నేను ఇదే చూస్తాను కాదు, ఈ కేసెస్ ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలర్ డీల్ చేయగలుగుతారు అని మనం ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగితే మనకు వచ్చే ఎల్ఎఫ్యూ కానీ, మిస్ కానీ, ఇర్రెగ్యులర్ పేషెంట్స్ కానీ, ఓకే, రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్ పేషెంట్స్ కానీ, వైరల్ లోడ్ అన్సప్రెస్డ్ పేషెంట్స్ కానీ, ఇలాంటి కేటగిరీస్ పెట్టుకొని సపోజ్ మీ దగ్గరికే పంపించుకున్నారు అనుకోండి పేషెంట్స్ ని. సో మీరు ఏంటంటే యూ విల్ బి ప్రిపేర్డ్ టు హౌ టు డీల్ విత్ ద పేషెంట్స్. సో యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎన్షూరింగ్ దట్ నేను వీళ్ళని కౌన్సిలింగ్ చేయగలుగుతాను, నేను వీళ్ళని వీళ్ళ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్ మార్చగలుగుతాను టువర్డ్స్ ద ట్రీట్మెంట్ అడ్హెరెంట్ గా ఉండడానికి అనే దానికి మీరు యూ కెన్ గో విత్ ద కాన్ఫిడెన్స్ టు కౌన్సిల్ దెమ్. సో ఇన్ దిస్ కేస్ ఇట్స్ ఓన్లీ ఈఏసి ఇచ్చిన తర్వాత వైరల్ లోడ్ టెస్ట్ కి ఫాలో అప్ చేసుకోవాలి. ఓకే అమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఈ లింక్ ఇచ్చారు, మీరు చాట్ బాక్స్ లో చూస్తే అక్కడికి వెళ్తే మీరు అడ్హెరెంట్ ప్రవీణ్ జీ और एक बार कर देना, सर 1 second I can do it.
సో ఈ లింక్ ఏదైతే ఉందో మీరు క్యాల్కులేటర్ అడ్హరెన్స్ క్యాల్కులేటర్ మీరు డౌన్లోడ్ చేసుకొని you can simply use this particular updated version of the adherence calculator, and this is the NACO acknowledged calculator, so we can use it anywhere, any RT center. So any other questions? Dr. Savita madam, Dr. Sir, good Rashida afternoon, sir. madam. Yeah, good afternoon, please. Sir, Satish sir from Gandhi. Yes, Satish, tell me. Sir, ఒక డౌట్ సార్ ఇక్కడ సార్ ఒక థర్డ్ లైన్ పేషెంట్ సార్ ఏప్రిల్లో 1,76,848 వైరల్ లోడ్ ఉంది సార్. One second. మళ్ళీ చెప్పా. థర్డ్ లైన్ పేషెంట్ సార్. థర్డ్ లైన్, ఓకే. ఏప్రిల్లో మనకు వచ్చేసి 1,76,848 ఉంది సార్ ఇది. ఓకే. ఏప్రిల్ 20 848 సార్. కాదు ఏప్రిల్ 2023 2023 సార్. ఓకే, థర్డ్ లైన్ పేషెంట్. ఓకే, ఏ రెజిమెన్ ఉన్నాడు? డార్నవీర్ ఎట్నవీర్ సార్. డిఆర్విఆర్, ఓకే. అయితే ఫస్ట్ మే వచ్చేసి 80 ఉంది సార్ అడ్హరెన్స్. ఓకే. జూన్ వచ్చేసి 100 ఉంది. జూలై 95 గ్రేటర్ దెన్ 95 ఉంది. ఓకే. ఆగస్టు మళ్ళీ మిస్ అయింది, అంటే దాదాపు 95 అట్లా వచ్చింది. సో మన దగ్గర ఏంటంటే అక్టోబర్ లో చేశారు. అక్టోబర్ లో వైరల్ లోడ్ చేసినప్పుడు 77,693 వచ్చింది సార్ ఇది. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ సినారియో సతీష్. యా, చెప్పండి. అయితే ఇది మళ్ళీ అగైన్ ఐఎమ్ డూయింగ్ స్టెప్ అప్ కౌన్సిలింగ్ సార్. సో ఈజ్ ఇట్ కరెక్ట్? Excellent. What you did is perfectly as per the guidelines. So now you can look at April లో చేశారు వైరల్ లోడ్ 1,76,000 ఉంది, అండ్ యూ రిపీటెడ్ ఆఫ్టర్ ఈఏసీ చేసావు. ఈఏసీ కూడా బాగా చేశారు, అండ్ ఆల్మోస్ట్ లైక్ అన్ యావరేజ్ తీసుకుంటే కూడా వీఆర్ గెటింగ్ అరౌండ్ 95%, 80, 100 and 95. ఓకే, అండ్ 95 అగైన్, అండ్ దాని తర్వాత యూ రిపీటెడ్ ఇన్ అక్టోబర్. సో విచ్ హాస్ డ్రాస్టికలీ కమ్ 1 lakh మీకు తగ్గిపోయింది ఆల్మోస్ట్, రైట్? Yes, So sir. this will give you a clue that there is no problem at all with the treatment regimen. It's only the adherence that is playing a major role. You can still continue the same regimen, but with intense counseling for the patient to be more adherent. Okay. Okay. And then maybe after 6 months, now it has almost come. Anyway, no third line unnadu kabatti patient is eligible for viral load testing after every 6 months, right? So Okay. do it after 6 months. Now October lo chese, November, December, Jan, Feb, March, and you can plan it somewhere in the March, and then you can look at the viral load count and document it. And this is a Okay. very good case. You can actually message me once you do the repeat viral load for my for this patient. The number పంపించండి. Sir, okay, sir. And you can Please, discuss also with Dr. Deepak sir, and and absolutely, as I said, ఇందాక మీకు జేజే హాస్పిటల్ ముంబై ఎగ్జాంపుల్ చూపించాను. 30 పేషెంట్స్ మీద జీనోటైపిక్ రెసిస్టెన్స్ టెస్టింగ్ చేసిన దానికి. అవును సార్. Absolutely no resistance to any of the drugs. Exclusively, it is only the one factor that is playing a major role is adherence. Okay, Yes. so this is a very good example what we discuss now. Okay. Thank you, sir. Yeah, thank you, Satish. Sir, if viral load is suppressed from 3 lakhs to 4,000, client must refer to. No way. Already తగ్గిపోతుంది కదా జితేందర్. శాసకు పంపించేది ఎందుకు? ఇందాక ఎగ్జాంపుల్ ఇప్పుడు సతీష్ అడిగిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను నేను. సో పేషెంట్ ఆల్రెడీ 3 లక్షల నుంచి 4,000 పడిపోయాడు. దట్ మీన్స్ ద పేషెంట్ ఈజ్ నౌ అడ్హెరెంట్. సి ఒకటి ఫర్ ఎవ్రీ వన్ థింగ్ ఈజ్ యాట్ ఈజ్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ. సెకండ్ థింగ్ ఈస్ ఏదైనా సరే మందు స్టార్ట్ చేసి మనకి ఇవాళ స్టార్ట్ చేసి మరి పొద్దున ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఇట్స్ నాట్ అన్ యాంటీబయాటిక్, లైక్ దిస్ యాంటీవైరల్. రెండోది, అండ్ మూడోది వచ్చేసేసి డాల్టోగ్రవీర్ ఏదైతే వండర్ డ్రగ్ ఏదైతే మనం నేషనల్ ప్రోగ్రామ్ లో ఇంట్రడ్యూస్ అయిందో 3 years బ్యాక్, దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అదేమంటామంటే డాల్టోగ్రవీర్ యాక్చువల్లీ మీకు విత్ ఇన్ 4 to 12 weeks it actually starts your viral load suppression. The patient is adherent. The patient is not adherent, nothing will happen. And you don't need to refer this particular case to SALSAP as of now. 4,000 వచ్చింది అంటే మీరు డేట్ చెప్పలేదు, ఎప్పుడు వైరల్ లోడ్ టెస్ట్ చేశారు, 3 lakhs ఎప్పుడు వచ్చింది, 4,000 ఎప్పుడు వచ్చింది అనేది. బట్ దట్స్ ఫైన్. Patient has drastically improved. He can still be continuing on the same regimen and ensure that the patient is adherent and patient has no voice. ఒకసారి CD4 చూసుకోండి. Just exclusively counseling on adherence will sort out many of these failure cases. Right? Jitendra, okay? Yeah, any other questions? Okay, sir. వాయిస్ మా వినపట్లేదు, మళ్ళీ మాట్లాడండి. సవిత గారా?
కాంట్ హియర్ యూ అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, బాగున్నారా? గుడ్ టు సీ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం సార్. ఎస్ మ్యామ్. సార్ నా దగ్గర చెప్పండి అడరెన్స్ ఇష్యూస్ ఉన్నాయి సార్. సో మేడం. వాళ్ళకి మీ సెంటర్ లో మీలాంటి వాళ్ళు ఉండగా మీ దగ్గర ఇష్యూసా? చెప్పండి మేడం. కేసెస్ ఉన్నాయి. సో అడరెన్స్ స్టెప్ అప్ ఫార్మ్స్ అన్నది పెడుతున్నాము, కానీ ఆ 3 months అడరెన్స్ అన్నది రీచ్ అవ్వలేకపోతున్నారు సార్. It has So- to be reached, ma'am, because without, see, there is no point in actually referring the patient without adherence counseling, and as per the guidelines, 3 sessions అవ్వకుండా మనము రిపీటెడ్ గా మళ్ళీ ఫాలో అప్ వైల్ పంపిస్తే there is no use at all in that. The patient will continue to be failing and we again refer the patient to case to SASEP, which will not actually be no justified. So better is we have to go ahead with the enhanced counseling till, and మళ్ళీ చెప్తున్నాను సార్, నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ. పేషెంట్ అడ్హెరెంట్, వైరల్ సప్రెస్. పేషెంట్ నాట్ అడ్హెరెంట్, వైరల్ లోడ్ విల్ నాట్ బి సప్రెస్. సో అడ్హెరెన్స్ ఇంప్రూవ్ చేయడానికే the guidelines have brought in this particular EAC part of it. We have to abide by it and the counselors have to follow it, have to fill up those 3 sheets and ensure, then only you can refer the patient for repeat. If లేదు అంటే పంపించండి, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ షూర్ ద వైరల్ లోడ్ విల్ నాట్ బి సప్రెస్డ్. యా పంపించలేదు సార్, కానీ ఏంటంటే నాకు ఆ 3 months అలా స్టెప్ అప్ అని నేను ఎన్నిసార్లు చేయొచ్చు అని. దాట్స్ అ క్వశ్చన్ మీకు సెషన్ లో చెప్పాను. దాట్స్ ఎన్నిసార్లు చేయొచ్చు, పేషెంట్ ఈజ్ నాట్ అడెరెంట్, నేను ఎప్పటిదాకా వైరల్ లోడ్ కోసం వెయిట్ చేయాలి, అడెరెన్స్ రీచ్ కాలేకపోతున్నాడు. సో దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ నౌ వీఆర్ టేకింగ్ ఇట్ అప్ ఇన్ ద టీఆర్జీ గ్రూప్, టీఆర్జీ మీటింగ్ ఇన్ ద NACO, అండ్ మోస్ట్ Okay. ప్రాబ్లీ January యూ మైట్ గెట్ అన్ ఆన్సర్ ఫర్ దట్. ఓకే, బట్ ఎప్పుడు చేయొచ్చు, ఎంత టైం వరకు మనం చూడాలి, పేషెంట్ ఈజ్ నాట్ అడెరెంట్ బట్ ద వైరల్ లోడ్ జరగలేదు, సో ఇలా చేసుకుంటూ వెళ్ళాలా 3 నెలలు సో దేర్ ఇస్ నో బెనిఫిట్ ఫర్ ద పేషెంట్ సార్. బెనిఫిట్ అంటే అలా కంటిన్యూ చేసుకుంటూ పోతే. నో, దట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. పేషెంట్ కి బెనిఫిట్ అని చూస్తున్నామా మనము? ద ట్రీట్మెంట్ కి అడెరెంట్ లేకపోతే పేషెంట్ బెనిఫిట్ లేదు కదా అక్కడ. యాక్చువల్లీ when he is not adherent to the treatment, there is no benefit for the patient. Leave us know about doing an EAC for that particular patient. If he is not adherent, the final beneficiary is the patient here, not no we. So ఎన్నిసార్లు వెయిట్ చేయాలి, ఎన్నిసార్లు 3 months వెయిట్ చేయాలి, that's the question that no will be answered by NACO, and most probably in January we might get an answer for that. సార్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి అన్సప్రెస్డ్ డ్యూ లిస్ట్ ఇస్తారు కదా సార్. అన్సప్రెస్డ్ డ్యూ లిస్ట్ ఇచ్చినప్పుడు మరి 3 months అంటే మళ్ళీ ఒకవేళ ఎక్కువ వచ్చినప్పుడు చేయాలి అని అంటారు కదా సార్. అన్సప్రెస్డ్ డ్యూ లిస్ట్ అన్నప్పుడు వెదర్ అంటే మీకు మళ్ళీ క్రైటీరియా 3 months పెట్టాను కదా మీకు, ప్యాకేజ్ A ప్లస్ B అండ్ C. సో ఈ అన్సప్రెస్డ్ కేసెస్, అన్లెస్ యూ యాక్చువల్లీ specify clearly and tell me that these patients are new patients or on ART for a long time, you give me the clarity, I'll give you the answer. ఓల్డ్ కేసెస్ సార్. If the old cases are above 1,000, then we go ahead with the cascade part of it, that these people have to be referred for the enhanced adherence counseling 3 months and then repeat viral load test. ఓకే. Dr. Sarita, thank you. So, I think my suggestion for all the ART centers is please go ahead and categorize your patients to the package A plus B and C. Open the guidelines, go to the color coding part of it. Everonni ela categorize chesukovali, so that decrease your burden and focus more on these people who are much needed of the services. And that's most important for centers like Kinkoti Kanivandi, the major 6 centers. I don't see Dr. Vinod here today. Chest Hospital ఎవరు అటెండ్? I forgot actually. Sir, good afternoon, sir. I'm Dr. Anita, medical officer from Chest Hospitals. Amma, thank you Sir so much. is also here, sir. He is busy with the patient. ఒకసారి పిలవండి. Okay. బిజీ, ఇంకా బిజీగా ఉన్నారా 4 o'clock? Yes, sir. We still have OP new initiations. Okay, One Amma, second, thank you. sir. Yeah, no problem. So I forgot actually. So these major centers, what we have in Hyderabad, which are the high load centers,
like Usmane, Gandhi, Chess, Nilofer, King Hello. Koti. Yeah, Hi, Dr. Ravi. Vinod. Ravi garu, hello. Yeah, good afternoon. Hello, how are you? Fine, Long fine, time. fine. No, sorry, I forgot actually. అంటే జాయినర్లే చూడలేదు సడన్ లాస్ట్ గుర్తొచ్చింది మేజర్ సెంటర్స్ మాట్లాడుతుంటే వినోద్ మర్చిపోయాను అని చెప్పి ఇన్ఫాక్ట్ అనిత హెస్ లేదు రెస్పాండెడ్ ఉన్నాను ఇక్కడ ఇంకా పేషెన్స్ ఉంటే కొద్దిగా నో ఫైన్ there's one ప్లీజ్ క్యారీ problem from Orissa. అదే I was ఓకే just trying to sort out. షూర్ Supposed to be డాక్టర్ transport కాలేదు అందుకని చూస్తున్నది. ఓకే Nice meeting, ma'am. Nice talking to you, Ravi, Yeah. after long time. Sure, Good sure, session, sure. yeah. Thank you so much. థ్యాంక్ యూ డాక్టర్ సో ఈ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి, I mean, not just these centers, but the major centers like వరంగల్ కానివ్వండి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, all these siloed centers categorize చేసుకోండి and start working on this particular thing that we discussed today, so that work becomes easy for you to monitor these patients and ensure that you reach the 95% of these particular A, B, and A plus and B patients, package patients. So that is the most important message. So any other questions or over to you, Dr. Swetaji, Kiranji, and Pravinji. I think I am done. If there are any questions, please, I given my number, please call me up. So thank you so much for this informative session at this point in time. And we don't have questions in the chat box. Any questions? Would the participants like to unmute? Sorry, we have kept everybody waiting, and sorry, sir, we have kept you. No also waiting. problem. I think no issues, but I think at least major centers have joined. Yeah, thanks so much, all the IT center staff for patient listening. Please, you can always text me, message me in case if you have any queries, with regards to the program and the management part of it. Thank you so much, sir. Thank you to all the Thank you participants. so much. Thank you, Dr. Savita ma'am, Dr. Anita ji, and everyone. Thank you so much. Circulate the PPT along with the recorded link. In case you have any questions, please feel free to write back to us. Yeah, sure. We'll conclude this session now. Thank you. And yeah, please just go through the treatment guidelines and the operational guidelines. That will give you a clarity on how to go about all these cases that we have just now discussed, right? Thank you so much. Thank you. Thank you, Dr. Anta garu.